తెలియజేస్తున్నాను. ఈనాటి మన ప్రార్థన ప్రారంభం చేసుకుందామా? ఏం మనం ఏమరునా పిలిచావు? ఏం సిస్టర్ అక్క? పిలిచావు ఇందాక ఏమి? అది అక్క ఎక్కడున్నారని అమృత ఎక్కడున్నారు, నిన్న వెళ్ళి వచ్చారు కదా. ఎవరు మరి పాట పాడేవాళ్ళు? పాడమని. సుచరిత సుచమా ఆఫీసులో ఉంటుందేమో కదా శృతి. అక్క సుచి ఆఫీసులో ఉంటుందేమో కదా అంటుంది. వస్తాను, ఇప్పుడే ఫోన్ చేసి వచ్చాను అక్క. లాగిన్ అవుతాను, ఆఫీస్లోనే ఉంది, వస్తాను. ఎవరు లేరు. ఇంకా అమెరికా పాప కొంచెం సమయము పాలు పడుకుంటాడు కదా, టైం లేదని ఇంకా రాలేదు. వచ్చిందమ్మా శుచి. వచ్చిందంట. పాట పాడు శుచి. వందనాలు ఉన్నాళ్ళు రా. వందనాలు. పాట పాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుచరిత మనకు ఒక పాట పాడి వినిపిస్తారు, దేవుని మహిమపరుస్తారు. పాడండి సుచరిత. సుచమా స్టార్ట్ చేస్తాను. ప్రభునామంలో అందరికీ వందనాలు సిస్టర్స్. ఒక చిన్న పాట పాడి ఈ సెషన్ స్టార్ట్ వాయిస్ రావట్లేదు సుచి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన సిస్టర్స్ అందరికీ కూడా వందనాలు. వినబడుతుందా మమ్మీ? హలో, వినిపించట్లేదు సుచి నాకు. వినిపిస్తుందా మీకు మా వినబడుతుంది కదా నా వాయిస్? ఒక చిన్న సాంగ్ పాడి సెషన్ స్టార్ట్ చేస్తాం. నీ సల్లని చూపే ఓ యేసయ్యా, నా బతుకును మార్చింది మెస్సియా. నీ సల్లని చూపే ఓ యేసయ్యా, నా బతుకును మార్చింది మెస్సియా. నీ మెల్లని మాటే ఓ యేసయ్యా, నీ మెల్లని మాటే ఓ యేసయ్యా, నన్ను సేదదీర్చింది మెస్సియా. నీ సల్లని చూపే ఓ యేసయ్యా, పశుశాలలో నీ జన్మ యేసయ్యా, తగ్గింపు నేర్పింది మెస్సియా. పశుశాలలో నీ జన్మ యేసయ్యా, తగ్గింపు నేర్పింది మెస్సియా. పరిశుద్ధ నీ నడత యేసయ్యా, పరిశుద్ధ నీ నడత యేసయ్యా, మాదిరి నాకుంచింది మెస్సియా. నీ సల్లని చూపే ఓ యేసయ్యా, నా బతుకును మార్చింది మెస్సియా. నీ సల్లని చూపే ఓ యేసయ్యా, నీవు కార్చిన రక్తం యేసయ్యా, నా పాపం కడిగింది మెస్సియా. నీవు కార్చిన రక్తం యేసయ్యా, నా పాపం కడిగింది మెస్సియా. నీవు పొందిన మరణం యేసయ్యా, నీవు పొందిన మరణం యేసయ్యా, నాకు జీవం పోసింది మెస్సియా. నీ సల్లని చూపే ఓ యేసయ్యా, నీ దేహపు గాయం యేసయ్యా, స్వస్థత కలిగించింది మెస్సియా. నీ దేహపు గాయం యేసయ్యా, స్వస్థత కలిగించింది మెస్సియా. నీ కలువరి యాగం యేసయ్యా, నీ కలువరి యాగం యేసయ్యా, కృత జన్మనిచ్చింది మెస్సియా. నీ సల్లని చూపే ఓ యేసయ్యా, నా బతుకును మార్చింది మెస్సియా. నీ సల్లని చూపే ఓ యేసయ్యా. వందనాలంటే అందరికీ వందనాలు. వందనాలమ్మా. ఒకటి పాట పాడి దేవుని మహిమ భక్తి గణపరిచిన
సుచరితకు మన ఇస్తేరి ప్రార్థన సభాస్ఫూర్తి తరపున ఆ దేవాదేవుని తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు సుజమ్మ. ఓకే మమ్మీ, బాయ్. ఈ చక్కటి పాట నిజంగా ఆయన చూపే లేకపోతే మనం ఎలాగుంటాం. మన బతుకుని మార్చింది ఆయన చూపే. ఆయన మాటతోనే మన జీవితాలన్నీ సేద తీరుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఆత్మహత్యలు. ఆయన అసలు శాంతి అనే మాటే లేకుండా పోయిన రోజుల్లో. అందుకే ఆయన అంత మాత్రమే కాకుండా ఆయన జన్మించిన స్థలం చూస్తే మనకు తగ్గింపు. మన జీవితాల్లో ఒకవేళ ఎన్ని కష్టాలున్నా ఎట్లున్నా మన ఎటు జరుగుతూ ఉన్నా మన యాత్రా జీవితం కానీ మనలో తగ్గింపు ఉండదు. అందుకే ఆయన పశువుచారులో జన్మించాల్సి వచ్చింది. అంత మాత్రమే ఆయన పరిశుద్ధం నడత. మనం బాగున్నాంలేని మేము బిలీవర్స్ అనుకుంటూ ఉంటాం కదా మనము, మాకేం తక్కువ అని. కానీ మన నడత ఎలాగుందో, మన అవుట్వర్డ్ అపియరెన్స్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ హౌ ఇట్ ఈస్ ఆయన ఆత్మను పరిశోధించాడు. ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన పరిశుద్ధంగా నడవబట్టి ఆయన మాదిరి మనకు వచ్చిందనమాట. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా ఆయన కార్చిన రక్తం మన పాపాలను కడగబట్టే, ఆయన పొందిన మరణము ద్వారానే మనకు జీవం వచ్చింది. అంత మాత్రమే కాకుండా మనం ఎన్ని అస్వస్థలకు గురవుతుంటామో లోకంలో, ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్నపాటి చూస్తైనా ఆయన పొందిన దెబ్బలు. అందుకే ఒకటి తక్కువ 40, 39 కొరడా దెబ్బలు ఎందుకు తిన్నా అంటే డాక్టర్స్ చెప్తారు 39 అనారోగ్యాలనంట మనుషులకు, అన్ని జబ్బులు అంటే ఉండేది. ఆ విధంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ఆ కలువరి యాగం, ఆ కార్యసిద్ధి నెరవేర్చి ఆ పసుకా బలి పశువు బలి అయినాడు కాబట్టి మన కొరకు కార్చిన రక్తధారలతో మన పాప జీవితం కడగబట్టి మనకు క్రొత్త జన్మనిచ్చినాడు. కాబట్టి అటువంటి దేవుని మనం ఎల్లవేళ్ళ స్తుతించబద్దులమై ఉన్నాం. చక్కటి పాట పాడిన, అభ్యక్తమైన పాట పాడిన బిడ్డకు మరొకసారి ఆఫీసులో ఉంది కాబట్టి అంతగా వాయిస్ సరిగ్గా రాలేదు. వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పుడు చాలా మంది పులివెందల మీటింగ్స్ ఇప్పుడు క్వశ్చన్ జరుగుతుంది, వింటున్నారేమో. వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈనాటి ఆ దేవాదేవుని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, అందరూ అక్కడికి వెళతారు కదా ఎందుకు అనుకుంటే, ఎంత సమయమైన ఇంతమందే ఉన్నా చాలు, అందుకని ఇచ్చినారు కనుక చిన్న వాక్య పరిచర్య చేస్తున్న వాక్యాన్ని అనుకున్న ఆయన జీవపు మాటలు. ఎందుకంటే మన ఈ జూమ్ కార్యక్రమము దాదాపు 6 సంవత్సరాలు ఎప్పుడు అక్క కేజీక మొన్న కూడా సంధ్య అన్న ఆగకూడదు, సాగిపోవలసిందే. కనుక ఎవరు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా చాలు చెప్పుకోవలసిందే. కాబట్టి ఈనాటి మన వాక్య పరిచర్ని ప్రారంభం చేస్తున్నాము. ముందుగా ఒక కీ వర్షన్ చూసుకొని ప్రారంభం చేస్తున్నాము. అందరూ ఒకసారి మన బైబిల్స్ తీస్తే దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం, మనందరికీ తెలిసిన వచనమే అది. 2వ దినవృత్తాంతాలు 16:9. దయచేసి అందరూ మన గ్రంథాలు, మన గ్రంథరాజ్యాలు ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే వాక్యం చదివేటప్పుడు కానీ ఎందుకు మనం అలాగ అన్నారంటే, నేను చిన్నప్పుడు నేను ఇక పీజీ చేసేటప్పుడు నేను సెలవుల్లో ఇంటికి వస్తే వీబీఎస్కి వెళ్ళేదాన్ని. అప్పుడు జాన్ గారని నాకు వీబీఎస్ క్లాసెస్లో అక్కడ మా సర్వోదయ కాలేజీ లెక్చరర్, మా బంధువులే సుదర్శన్ లెక్చరర్ అని, వాళ్ళ కూతురు మనకు అప్పుడప్పుడు వస్తుంది, మెస్సీ కూడా వర్తమానం అందిస్తాను. వాళ్ళ నాన్నగారు అబ్రహాం అంకుల్ కొడుకు. ఆయన ఎప్పుడు వీబీఎస్ క్లాసుల్లో నేను పీజీ అయినా వెళ్ళేటప్పుడు అప్పుడు చక్కగా ఇప్పుడు గ్రంథరాజ్యాలు అందరూ ఓపెన్ చేయాలి, మీరు కూడా తెచ్చుకుంటామని నేను చెప్తున్నానని కాదు, మీరంతా అందరికన్నా చక్కగా చదివి జ్ఞానవంతులైన తీసుకోండి. ఎందుకంటే బైబిల్ ఎందుకు ఉండాలో మనకు దగ్గరంటే చెప్తున్నాను. పాపము చేసి పాపిని కాదని నీతిగా నిలబడు వారలకు అద్దముగా బుద్ధిన నిలచి అంతరంగమును చూపెడిది బైబులు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి దాపున చేరిన దోషములన్నీ కూపములో పడవేయు గ్రంథం బైబులు గ్రంథం ద్వారబంధం పరలోక పరమపురికి. ఈ పాట చెప్పి అందరితో గ్రంథరాజ్యాలు ఓపెన్ చేసేవాళ్ళు జాన్ గారు. అలాగే నేను ఆ రోజుల్లో కూడా ర్యాలీ పోయి దాన్ని పీజీ చేసి కూడా చక్కగా ఓపెన్ చేస్తుండేవాళ్ళం. అందుకని అందరం గ్రంథాలు ఓపెన్ చేద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం, కీ వర్షన్. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. ఇది కీ వర్షన్ గా పెట్టుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి మన వాక్య పరిచయాన్ని ప్రారంభించుకున్నాం.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మితిలేని ప్రేమ, కృపా, కనికరములు అయితే నాయన గత సంవత్సరం అంతా కాచి కాపాడారు. ఈ సంవత్సరంలో నాయన 5 మాసాలు నీ రెక్కల చాట్లో నీ కనుసన్నల్లో మమ్మల్ని నాయన చల్లని చూపులతో కాచి కాపాడి నాయన ఈ 6వ మాసం జూన్ మాసం 2వ తారీఖులో మమ్మల్ని సజీవుల లెక్కలో చేర్చి నాయన ఉదయకాలం నుంచి నాయన కొంచెం ప్రార్థనలు ఏకీభవించే భాగ్యం ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా నాయన ఆయుష్కాలం పొడిగించడము, సజీవుల లెక్కలో చేర్చడమే కాదు, మానవ మాత్రం బలహీనం ఏయో ఒక బలహీనతలు ఉంటే ఏ మంచానో కుంచానో వేయక ప్రభా, కొన్ని సంవత్సరాల నుంచి నీ జగత్తు పునాది వేయబడక ముందే నీ ప్రణాళికలు రూపొందించబడిన ఈ జూమ్ సహవాస కూడికల్లోనైనా అయోగ్యులమైన మమ్మల్ని అందరినీ చేరుస్తున్నారు నాయన. ప్రతిరోజు నదీ ప్రవాహంలా ప్రవహించే నీ జీవజలాల ఓటుని మేము గ్రోలుకొని ప్రవ్వా, ప్రవహించే జ్వాలల్లాగా ప్రకాశించే జ్యోతుల్లాగా రావాలనే కడవరి దినాలలో ఆత్మల సంపాదనలో ముందుకు వెళ్ళాలనే నీ నీ ఉద్దేశము, నీ సంకల్పము నాయన, నీ ప్రణాళికలు ఉంటుండగా ఈ జూమ్ కార్యక్రమంలో నాయన మాకు కూడా ప్రవేశించే అర్హత యోగ్యత ఇచ్చిన ఆయన ఎంతో మంది ఒక క్షణం రాత్రి విడిచిపెట్టుంటే మా గతి ఏమైపోయింది, గదో గతి. ఎందరో ఈ రోజు చూడలేక గతించిపోయినారు కదా నాన్న. గొప్పవారేనైనా ధన సంపద కలిగిన వారు, రాజకీయంగా పేరు ప్రతిష్టలు కలిగిన వారు, ఈ లోకరీత్యా నాయన ఎంతో భోగభాగ్యాలు వెలుసిల్లేవారే లేరు నాయన. కానీ ఎంతకైనా మంచి లేదు నాయన. ఇక్కడ నిలువెల్లా పాపం కంపెన మమ్మల్ని నాయన నీ రక్తదారులతో కడిగి పవిత్రపరిచి ఈలాగన ప్రతిరోజు మాకు నీ చక్కటి వర్తమానాలని జీవపు జలాల ఓటును అందిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటాయా. ఈ రోజు మాకు బహుమానంగా ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా ఇలాగ నాయన ఉదయకాలం నుంచి ప్రార్థనలో నాయన ఏకీభవించే భాగ్యం ఇచ్చారు. అంత మాత్రమే మరలా నాయన ఈ రోజు ఇప్పుడు కూడా వాక్యాన్ని చదువుకొని తండ్రి దాని గురించి నాయన మీరు అందిస్తేనే, మీరు మాట్లాడితేనే, మీరే బూరగా ఉంటే ఎందుకంటే మానవ మాత్రం నేనే పట్టుదాన్ని నేను ఇందుకైనా జ్ఞానం లేని దాన్ని ప్రభా మీరు మాట్లాడితే ఈ రోజు నాయన ఆ వాక్యం ద్వారా మా జీవితాలకి ఏముందో కడవరి దినాల్లో ఉన్నాము, బలహీనులము, అనారోగ్య మస్తులు అనేక మంది ఉన్నారు ఆయన. ఎక్కడెక్కడో నాయన సువార్త కూడికలు జరుగుతున్నాయి నాయన. పులివెందులు ఎంత చక్కగా నాయన ఇప్పుడు క్వశ్చనేర్ జరుగుతుంది నాయన, ఎంత బాగా చక్కగా నాయన నీ బిడ్డలు అందరూ వచ్చి నాయన దూర ప్రాంతానికి వచ్చి వర్తమానం అందిస్తున్నారు నాయన. అలాగున్న ప్రభు ఎక్కడెక్కడ వర్తమానాలు చూసి వివేస్ జరుగుతున్నాయి, అన్నిట్లో మీరుండి ప్రభా మాకేం కావాలో మా జీవితాల్లో, పడిపోయిన జీవితాల్లో పరిశుద్ధం నడతలేదేమో మేము నాయన పురికొల్పి ఒకంత ఉద్యమం కలిగించేటట్టు ఈ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని పురికొల్పమని, ఉద్యమం పట్టేయమని ఈనాడు నాయన వారి ముఖ్యంగా నేను ఎందుకు పనికిరాను దాన్ని అయోగ్యురాలనైనా అయ్యా మీరే నాయన నా నోటికి పోరుకుని ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నేను ఎండ వేడి అధికంగా ఉంది నాయన, మీరే ఉంది ఈ చల్లని చూపుతోనైనా మాకు సాగు నైనా మమ్మల్ని నైనా కొనసాగించమని నేను ఈ చేతులకి ఈ వాక్యాన్ని అందిస్తూ ప్రపంచం వాక్యాన్ని మీరే అందించినాను. మీరే చివరి వరకు నాయన మీరే ప్రత్యక్షపరచబడాలి, మీరే చెప్పాలి చెప్పి నాయన బిడ్డలకి నాయన ఎవరికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఏమి లోటుపాట్లు నేను సరిచేసుకునే భాగ్యం దయచేయమని. ఇంకా బిడ్డలు నాయన అనేక మంది సెలవుల్లో ఊళ్ళకి వెళ్ళి ఉంటారు నాయన, పని పాటల్లో ఉండుంటారు ప్రభా, కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు అయ్యా. అందరూ వచ్చే భాగ్యం దయచేసి చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రాన నేసయ్య శక్తి కలిగిన నామని అడుక్కొని వేడుకొని ప్రార్థించి పూజిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదువుతున్నా కదా, ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంటుందంట. ఎవరి తట్టు అందరు తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై. ఇంగ్లీష్ లో చక్కగా ఉంది, రాసుకొని పెట్టుకున్నాను. ఐస్ ఆఫ్ ద లార్డ్ రన్ టు అండ్ ఫర్ త్రూఅవుట్ ద హోల్ ఎర్త్ టు గివ్ స్ట్రాంగ్ సపోర్ట్ టు దోస్ హూస్ హార్ట్ ఈస్ బ్లేమ్లెస్ టువర్డ్ హిమ్. యథార్థంగా ఉండే వాళ్ళకేనంట. అందుకే సామెతల గ్రంథం ఇది కీ వర్షన్గా ఇచ్చాను. ఇప్పుడు సామెతల గ్రంథం తీసుకుంది, సామెతలు 15వ అధ్యాయం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని చూపుచుండును. చూసారు 15:3. యెహోవా కన్నులు ఎక్కడెక్కడ ఉంటాయంటే ప్రతి స్థలం మీద ఉంటాయి. అవి ఒక్కడనే చూడు, అది గొప్పవాళ్ళనే చూడు, ఎవరిని చూడు, అందరినీ చూస్తుంటాయి. అందుకని ఆ కన్నులు, ఆ కను దృష్టిలో మనం ఉన్నామా, మన కన్ను దృష్టి ఎలాగుంది అని ఆ కన్ను దృష్టి గురించి మనం తెలుసుకుందాం. చెడ్డవారిని చూస్తూనే ఉంటాయి యెహోవా. అంత మాత్రమే కాకుండా వాళ్ళని
ఆ చెడ్డవారిగా ఉన్నారులే కేవలం వాళ్ళు చూస్తేనే కాకుండా ఆయన 16 అధ్యాయ కీర్తన సామెతల్లోనే చూసుకుంటే యెహోవా ఆత్మలను కూడా పరిశోధిస్తాడనమాట. పైకి రూపాన్ని చూస్తాడు, ఆత్మల్లో ఏముంది అది కూడా చూస్తుంటాడు అనమాట. అంత ఆయన దృష్టి మంచివారి మీద ఉండి వారిని కాపాడుతుంది, చెడ్డవారి మీద కూడా ఉండి వాళ్ళకి ఏం చేస్తుందో ఈనాటి మన వాక్యం పరిచర్యలో వాళ్ళ కను దృష్టి మంచివారి మీద ప్రతి స్థలం మీద ఉంటుంది, చెడ్డవారిని మంచివారిని చూస్తుంటుంది. అయితే మంచివారిని చూసి వాళ్ళు చూస్తే ఆయన దృష్టి పడితే వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళు దానివల్ల ఏం ప్రయోజనం, చెడ్డవారిని చూస్తే ఏమొస్తుంది, చెడ్డవారి పైన దృష్టింటే తెలుసుకున్నాము. ఆయన కృప ఆశీర్వాదం దీవెనులు ఎవరిపైన ఉంటుంది ఎల్లప్పుడూ ఆయన ఇస్తుంటాడు, చూస్తుంటాడు. ఆయన అందరి హృదయాన్ని పరిశోధిస్తుంటాడు, కేవలం చూడడమే కాదు. ఆయన కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉంటుంది కదా. ఇలాగ ఆయన కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉంటుందంటే వాళ్ళలో కొంతమందిని చూశాడు ఆ దేవుడు, చూసి వారిని ఏం చేశాడు, మరణము నుండి వారిని కాపాడినాడు అనమాట. ఎవరిని కాపాడినాడు, మరణము నుండి అంటానే మీకు ఆ ఒక ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు చెప్పండి మామూలుగా ఆయన మరణం నుండి కాపాడింది? 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించింది ఎవరికి? హిజ్కియాకి. హిజ్కియా అనే పేరు మనం ఎప్పుడైనా చదివేటప్పుడు హిజ్కియా అనే దానికి అర్థం తెలుసుకుంటే బాగుంటుంది. పేరుకి అర్థం యెహోవా నా బలము అని అర్థం. ఈయన యూదా రాజ్యాన్ని పరిపాలించిన అతి ప్రాముఖ్యమైన రాజుగా మనం గుర్తించవచ్చు అనమాట. ఈయన వచ్చినప్పుడు 25 సంవత్సరాల వయసులో వచ్చినాడు, యెరూషలేమును పరిపాలించినాడు. ఈయన తల్లి ఆహాజు, తండ్రి పేరు తెలిసి మీకు అందరికీ, తల్లి అబియా అనమాట. ఇతను ఏం చేసినాడంటే రాజుల గ్రంథం 2వ రాజులు 18వ అధ్యాయం 3వ వచనం తీసి పెట్టుకోండి. రాజు అయిన హిజ్కియా 100% 100% హాఫ్ ఆఫ్ బాయిల్డ్ గా కాకుండా నీతి నడుచుకున్నాడు. స్వార్థము, కుట్ర, సుఖతంత్రాలు ఇలాగన కాకుండా అందరూ చాలా మంది రాజులు రాజ్యాలు పరిపాలించారు, కానీ వాళ్ళు ఈ రాజు దేశమంతటా తను చక్కగా న్యాయంగా పూర్ణంగా అంటే ఫుల్ఫిల్ గా ఆయన రాజ్య పరిపాలన చేసేసి తన యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన ఆ దేవుని మందిరంలో ఉన్నాడు, అక్కడ ఉన్న విగ్రహారాధాలను ఖండించేసినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అలాగే కాకుండా దేవుణ్ణి హత్తుకున్నాడు అనమాట. హత్తుకోవడం అంటే ఎలాగ రాజులు కుదురుతుంది, ప్రేమ ఉంటే హత్తుకుంటారు. ఎవరైనా కొత్తగా వచ్చింది మన ప్రేమిలకు వచ్చిన దాన్ని హక్ చేసుకున్నాం, అలాగా తెలిసిన వాళ్ళు వస్తారని ఒకరి మీద ఒక ప్రేమ హత్తుకుంటారు అనమాట. అందరినీ ఆయన హిజ్కియా రాజు హత్తుకున్నాడు. ఆయన దేవుని యందు ప్రేమ కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ దేవుణ్ణి వెంబడించాడనమాట. రాజుగా ఉన్నప్పుడు ఆయన చెడ్డవారిని మంచివారిని చూస్తుండును అని చెప్పినాం కదా. ఆయన కనుదృష్టి మంచివారిని చూసి వాళ్ళకి ఎటువంటి మేలు కలిగి చేసినాడో, కొంతమందిని ఆయన మరణం నుంచి కాపాడినాడు అనుకున్నాం కదా. ఎలాగ మరణం నుంచి ఆయన్నే కాపాడినాడు, ఇందుకు ఆయన్ని మాత్రమే అని మాత్రమే ఈ విజయ గ్రంథంలో రాసి పెట్టారు. ఇంకా చాలా మందికి వచ్చింది కదా మరణం అంటే. ఆయనలో ఉండే గుణగణాలు, అందులో ఆ గుణగణాలు కొంతమంది ఎట్లుంటారంటే పైకి యథార్థత లేకుండానే ఉన్నట్టుంటారు అనమాట. ఒకసారి యోబు గ్రంథం చిన్నగా తీయలేదేమో, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. యథార్థంగా లేకుండా ఉన్నాము అంటే ఒక వచనం చూడండి, 31వ అధ్యాయము 33లో ఉంది. ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనేడలా పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చూసారా, యోబు అంటున్నాడు. ఆదాములా కాకుండా దోషం దాచిపెట్టుకున్నాడు ఆదాము. ఆ రోజు ఏంది ఆదాము చేసినావనంటే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన భార్యని దేవుని మీదకే నెపం మోపినాడు కదా. అలాగును కాకుండా యోబు ఏమంటాడు, మహాసమూహములకు భయపడకుండా. ఈ హిజ్కియా కూడా ఏం చేస్తున్నాడంటే, రాజు కదా, రాజ్యాధికారి పరిపాలిస్తున్నాడు, అందరికీ భయపడి పైకి యాక్టింగ్ గా లేడు, యథార్థంగా ఉన్నాడు. అందరు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఏంది వాళ్ళ కోసం అని తిరస్కారానికి జడిసిలా. చూడండి, అప్పుడు యోబు భార్య అయితే ఎంతగా ఆయన్ని మాట్లాడిచ్చింది, అలాగని జడిసిలా. నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక మౌనంగా ఉండి లోపలే ఉండలా. ఆయన ఏం చేశాడంటే వెంబడించాడు దేవాదేవుణ్ణి. అంత మాత్రమే కాదు, ఆయన చక్కగా ఆ హిజ్కియా పరిపాలించిన రోజులన్నిట్లలో దేవుని వెంబడించడమే కాకుండా వాళ్ళందరినీ మందిరానికి కూడా తీసుకెళ్లాడంట ఆరాధించేదానికి. 2వ దినవృత్తాంతాల్లోనే చూడండి, హిజ్కియా పెందల కన్నే లేచి పట్టణ అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. చూసారా, అలా పోయేవాడంట. ఆయన పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినదని యోబు మనకు తెలియజేస్తున్నాడు. రొమ్ములో నా పాపంలో కప్పుకుని పైకి యాక్టింగ్ చేస్తే నేను పరమునున్న దేవుని దృష్టికి వేషధారినవుతా. వేషధారి జీవితము మన జీవితంలో ఏమన్నా వేషధారి జీవితం ఉందా?
పైకి బాగానే ప్రార్థన చేస్తున్నాం, వాక్య పరిచర్య చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, వందనాలు చెప్పుకుంటున్నాం. అయితే మనలో ఏమన్నా ఉంటాయా? మానవ మాత్రం బలహీనం ఏదైనా ఒకటి ఉంటే ఈ జన సమూహానికి ఈ వాక్యం బాగా చదువుకోండి ఇంటి దగ్గర. మహాసమూహమునకు భయపడకూడదు. ఈయన రాజు కదా, ఎంతమంది ఉంటారు రాజు కింద, వాళ్ళకి భయపడలేదు. ఆ కుటుంబం తిరస్కారం చేస్తారేమో, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అని అంటే వాళ్ళకి జడిచిపోలేదు. మౌనంగా ఉండాలి, లోపలే ఉండి ద్వారము దాటి బయటికి రాకుండా అట్లా ఉండి రొమ్ములో పాపమును కప్పుకొని నెడలా పరమునందున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. అలాగే ఒకవేళ మన జీవితాల్లో ఏమైనా ఇత్యాది ఎందుకు దేవుడు జీవగ్రంథంలో రాయించాడు, ఈ విధంగా ఈ వాక్యానికి అనుగుణంగానే మరణం నుండి కాపాడినన్నాడు. ఆయన అటువంటి మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. కుళ్ళు కుతంత్రం స్వార్థంతో కూడింది యథార్థమైన జీవితం జీవించినాడు కదా, అందుకే అన్నమాట. అలాగున ఆయన ఏం చేశాడంటే విగ్రహారాధన ఖండించేసినాడు. దేవుని రాజుగా వచ్చిన తర్వాత చాలా మంది మనిషి చేయలే అట్లా, మళ్ళా దేవుని విశ్వాసం ఉంచాడు. మళ్ళా యెహోవాను హత్తుకున్నాడు ప్రేమతో. 2వ రాజులు 18 మొత్తం 2వ రాజులే మెయిన్ థింగ్ చూసుకోండి మా ఈరోజు హిజ్కియా దానిలో. ఆయన వెంబడించాడు 2:18 మానవ జీవితంలో మనం కూడా దేవుణ్ణి వెంబడించాలి ఆయన కోరిక. ఆ రోజు చూడండి మత్తయి సువార్తలో చూసుకుంటే మీకు అనిపిస్తుంది 4వ అధ్యాయం 18-22 వచనాలు చూడండి, నేను రాసుకోండి. దానిలో వాళ్ళ శిష్యులు రమ్మంటే వెంటనే అన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. మనం అలాగ వెళుతున్నామా? ఎక్కడైనా సమయం ఉన్నప్పుడు ప్రార్థనకి వెళదామంటే, ఎక్కడైనా నియామక కుడికలకి అన్నిటికీ వెళ్ళగలుగుతున్నాం, ఎక్కడైనా పరిచర్య ఇప్పుడు నేను చక్కగా అక్క వాళ్ళు వెళ్ళగలిగినారు, పులివెందులకి వెళ్ళగలుగుతున్నామంటే సమయం ఉండేవాళ్ళు, అవకాశం ఉండేవాళ్ళు. అలాగ ఆయన్ని వెంబడించడానికి ప్రయత్నించాలి. అలాగ అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆజ్ఞాతిక్రమే పాపం కదా. అయితే ఈ ఆజ్ఞలు అనుసరిస్తే ఏమవుతుంది, అనుసరించకపోతే ఏమవుతుందో ద్వితీయోపదేశ కాండము మీరు చదువుకుంటే తెలుస్తుంది. 28వ అధ్యాయంలో ఉంది, 15వ వచనంలో ఉంది. 1లో దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం అనుసరిస్తే మనకు దీవెనలు, అనుసరించకపోతే అదే 15వ వచనం 18వ వచనాలు చూడండి. 28వ అధ్యాయంలో శాపాలే. అలాగే శాపాలు కొనిపించుకోకూడదు. అలాగని వాటి అన్నిటికీ దూరంగా ఉంటూ ఆయన పూర్ణముగా నీతిని అనుసరించి దేవుణ్ణి ఆరాధించినాడు. దేవుణ్ణి నీతిని అనుసరించినాడు కాబట్టి యథార్థంగా, నమ్మకంగా, అనుకూలంగా పనిచేసినాడు. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించిన వర్ధిల్లు అనమాట. 2వ దినవృత్తాంతాలు 31-21 చూస్తుంటే ఇటువంటి హిజ్కియా ఏం చేసినాడు? ఫస్ట్ అతను రాజుగా వచ్చినాడు. హిజ్కియా అంటే పేరులోనే ఉంది పెన్ని, యెహోవా నా బలము, యెహోవాయే నాకు బలం, యెహోవాయే నాకు బలం అని చెప్తే ఇంక చూడండి ఆయన బలంగా ఉన్నాడు. 25 సంవత్సరాలు 25వ సంవత్సరం రాజ్యానికి వచ్చిన ఎంత చక్కగా అన్నిటినీ చేయగలిగినాడు. అందుకే చూడండి యెహోవా దృష్టి ఎందుకు ఎవరి మీద చెడ్డవారిని మంచివారిని చూస్తుండును, మరణం నుండి వాళ్ళని కాపాడనన్నాడు. చూడండి అంత చక్కగా విశ్వాసం ఉంచాడు. అయితే మనం ఆయన విశ్వాసం ఉంచుతున్నామా? మన విశ్వాసం ఎట్లా ఉంది? కీర్తనల 37:3 చూసుకుందాము. కీర్తనల గ్రంథం 33:18. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యం అనుసరించు. యెహోవా యందు మళ్ళీ అట్లే 33:18 కూడా చూడరత్నమ్మ. 33:18 వారి ప్రాణమును మరణం నుండి రక్షించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూసారా? వారి ప్రాణమును మరణం రప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు హిజ్కియా చూసారా, రాజ్యానికి వచ్చిన తర్వాత యూదా రాజ్యం సామ్రాజ్యాన్ని ఏలిన వాళ్ళల్లో యెరూషలేమును పాలించిన వాళ్ళు అంత ప్రాముఖ్యమైన రాజు వేరెవరో లేరంట. చూసారు కదా, ఆయన ఏం చేసిన పూర్ణంగా ఒకటి అరా లేకుండా సగం సగం కాకుండా చక్కగా ఆయన దేవుడు నీతిమంతుడుగా నీతిని అనుసరించి పరిపాలన చేసినాడు అనమాట. దేవుని మందిర విషయాల్లో విగ్రహారాధన ఖండించాడు, దేవుని అందు విశ్వాసం ఉంచాడు. ఇది 2వ రాజులు 18లోనే ఉంది. యెహోవాను హత్తుకొని జీవించాడు. అంత మాత్రమే కాదు, ఆయన్ని వెంబడించాడు. రా నాతో పాటు హిజ్కియా ఏం చేయాలో చూపిస్తానంటే రాజుగా ఉన్నాక ఆయన ఆజ్ఞలను అనుసరించాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆరాధించాడంట. 2వ దినవృత్తాంతం 29-20 చూడు రత్నమ్మ. 2వ దినవృత్తాంతం 29-20 చూడు. రాజైన హిజ్కియా పెందల కన్నే లేచి పట్టణపు అధికారులు సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరమునకు ఆరాధించుటకు వెళ్ళినాడు. ఎవరైనా రాజులు ఇట్లా వెళ్ళినారా? మనకు యెహోషువ కాకుండా మిగతా నెహెమ్యా వాళ్ళు కాకుండా అంత పెద్ద ప్రవక్తలు రాజుల్లో ఎవరైనా ఇలాగ వెళ్ళారా? ఇన్ని గుణలక్షణాలు కలిగినాయా? ఈ హిజ్కియాకి దేవుడు ఏం చేసినాడంటే
ఇంతగా ఉన్నాడు, ఇంత చక్కగా అన్నిట్లో ఉంటే ఇటువంటి హిస్కియాకి ఒక పెద్ద ఆ ఇది తీసుకొచ్చిన పరీక్ష పెట్టినాడు దేవాదేవుడు. ఏం పరీక్ష పెట్టినాడంటే ఆయన్ని నువ్వు మరణం అయిపోతావు అని తెలియదు. అప్పుడు ఇంకా ఇంతగా ఉన్నాడు, ఇంతగా చక్కగా అన్ని గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాము ఇట్లున్న ఆయనకు కూడా ఏందబ్బా మరణం వస్తుంది చెప్పినారు కదా, వాళ్ళని తన ఎందు భయభక్తులు గల వారిని మరణం నుండి కాపాడుకును, వారిని కరువు నుండి కాపాడుకుని వారి నుండి రక్షించుటకును ఆయన ఉన్నాడని చెప్పి ఆయన చూపు చూస్తూ ఉంటుందన్నమాట. ఆ హిస్కియా ఏం చేసినాడంటే దేవుని యథార్థంగా పూర్ణంగా నీతి నడుచుకున్నా అతను వంటి రాజు మరొకటి లేడు అని అన్ని అలవాట్లున్న అతనికి దేవుడు ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష పెట్టాడు చూడండి, మరణకరమైన రోగము. అటువంటి సమయంలో యెషయా దేవుని ప్రవక్తుడండి, అందరికీ వచ్చినాయి జబ్బులు, మరణకరమైన జబ్బు, కానీ ప్రవక్తనే పంపాల, దేవుడు పంపాడు. ఎందుకంటే ఈయన యథార్థంగా జీవిస్తున్నాడు అనమాట. అందుకే నువ్వు మరణం అయిపోతావు, నీ బ్రతుకు కనుక నువ్వు ఇంటిని చక్క పెట్టుకోమని. ఇంటిని అంటే మనలాగా ఇల్లు పెట్టుకొని ఆ రూములు ఈ రూములు లేవు, సరిగ్గా ఉందో లేదో, ఇంట్లో ఆస్తి అంతస్తులని సమకూర్చుకొని బిడ్డలకు రాశారా, అలా కాదనమాట. ఉదయమనే ఇంటిని చక్క పెట్టుకో, ఇంకా ఉందంటే అప్పుడు హిస్కియా ఏం చేస్తున్నాడు, తను తగ్గించుకొని మళ్ళీ దీనిలోనే ఉంది, ఎక్కడ ఉంది హిస్కియా, మన 2వ రాజుల గ్రంథంలోనే చూసుకుంటే ఏముంది, ఆయన గోడ తట్టు తిరుపుకొని దేవునికి ప్రార్థించను. చూసారా, ఒకళ్ళ రాజు ఆయన అంత తగ్గించుకొని గోడ తట్టు తిరుపుకొని దేవునికి ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? మనమైతే ఏం చేస్తాం, ఏందబ్బా దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇంతగా ఉన్నామే, ఇన్ని పరీక్షలా అని అనుకుంటాను. నేను కూడా ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను, పిల్లలంతా చదువుకునే వయసుకు వచ్చినారే, మంచి అందరూ బాగున్నారు, చక్కగా భయభక్తులతో ఉండేవాడే. కొంచెం లేట్ అయినా ఎక్కడన్నా నేను ఉద్యోగం మానేసి రిజైన్ చేసి కొన్ని పరిచర్యలో ఉండు, సండే స్కూల్ టీచర్ అట్లా ఉన్నాను కదా, ఎక్కడైనా దూరమైనా కొంచెం దూరం వదిలిపెట్టేవాడే. ఈయన ఇంత త్వరగా అనుకోలేదే, ఆయన జాబ్ ఇంజనీర్ ఉన్నారు కదా, నా జాబ్ దూరం అని రిజైన్ చేపిస్తున్నాడు, ఎంత కష్టం అని. ఇటువంటి పరిస్థితులు ఏందయ్యా నాకు ఈ పరీక్ష, ఇప్పటికి కూడా స్కిల్ ఎవరన్నా పెళ్లిళ్ళకి పోతే చాలా మంది ఇంకా చిరలవాట్లో ఇంత బాగున్నారే, ఈయన ఏం చేశారు ఏసయ్యా నీకని ఎప్పుడు క్వశ్చన్ చేస్తుంటారు. ఆయన ఏం అలాగే చేయలే, మానవ మాత్రం నేను బలహీనరాల్ని, కానీ తర్వాత ఆయన చూస్తాడని కూడా తెలిసి కూడా ప్రభుని నమ్ముకున్నా కూడా, అయ్యో 3 ఆడబిడ్డలే, అందులో ఇంకా రిటైర్ చాలా చిన్న వయసులోనే దేవుడు ఇలాగ వెళ్ళిపోయాడు. మంచి ప్లేయర్, బిడ్డల్ని బాగా చదివి భయభక్తులతో పెంచినాడే, ఎలాగ నాయన అనుకునేదాన్ని. కానీ అలాగని ఏం దేవా ఈ పరీక్ష పెట్టినావు, ఇప్పటికి కూడా వాళ్ళంతా ఎంత బాగున్నారు చూడు, నాకు తోడలేదు కానీ ఎక్కడన్నా వెళ్ళాలంటే ఏ ప్రాంతానికన్నా అనుకుంటున్నా. కానీ హిస్కియా అలాగ అనుకోలే, అంత మంచి గుణలక్షణాలు కలిగిన వాడు, యథార్థంగా ప్రవర్తించినాడు, ఏ దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి నీతిపరుడుగా పూర్ణంగా, నేనైతే కొంచెం దేవునిలో ఉండేది, ఆయన పూర్ణంగా ఉన్నాడు కాబట్టి ఆయన గోడ తట్టు తిప్పుకొని ఏం చేసినాడు, తను ప్రార్థన చేసినప్పుడు చూడండి. అందుకే కాబోలు ఏం చేస్తాడంటే యెషయాని పంపించినాడు దేవాదేవుడు, పంపించి హిస్కియాకు మరణకరమైన రోగము కలగా 2వ రాజుల 20లో చూడండి, నువ్వు మరణమవుతున్నావు బ్రతుకు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకున్నామని యెహోవా తెలివిస్తున్నాడు చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిరుపుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని హిస్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించెను. చూసారా, ఆయన అంతగా ఉన్నాడు కాబట్టి భయభక్తులతో అన్ని విషయాల్లో న్యాయంగా నీతిగా కుళ్ళు కుతంత్రాలు లేకుండా పరిపాలన చేసినాడు కాబట్టి ఆయన అందరినీ తీసుకొని పెద్దల్ని అందరినీ ఆ రాజ్యంలో వాళ్ళని ప్రార్థనకు తీసుకెళ్లేవాడంట. చూడండి అంతగా రాజుల్లో. అందుకే చూడండి ఆయన ప్రార్థన చేసినవడం కూడా గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్ళకి చేయాల్సి, ముఖం గోడ తట్టు తిప్పుకొని ఎందుకు చేయాలి ఆ విధంగా చూడండి. అప్పుడు చూడండి ఆయన నీ కన్నీళ్లు విడిచి చూపితేనే నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదును. చూసారా, దేవుడు ఎంత గొప్ప ప్రేమమయ్యడమ్మా, ఎంత దీర్ఘశాంతుడు, ఆయన కన్నీళ్లు చూస్తారు. అందుకే ఆయన అందరి ప్రార్థనలు వింటుంటారు. ఆయన చెడ్డవారిని చూసుకుంటాడు, మంచి వారిని చూసుకుంటాడు. ఒకవేళ ఇన్ కేసు చెడ్డవాళ్ళైనా వస్తే ఏమైనా కొంచెం ఇస్తాడేమో సమయం, లేదు. చూడండి ఆ 2 దొంగలు, ఆ దొంగ నువ్వు రక్షించుకోలేవు నా తానితును, నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే పరదేశంలో చేసుకున్నా. జీవ గ్రంథంలో ఉండే ప్రతిదీ మనం వాటిని గ్రాస్పిల్ చేసుకుని మన జీవితాలకు ఇంప్లిమెంట్ చేసుకుంటే నూతనంగా స్పిరిచువల్లీ ఎన్నెన్ని ఐడియాస్ వస్తుంటాయో నాకు వెంటనే వీళ్ళు గుర్తు. అలాగే అదే యూదాస్కరే దేవునితో ఉన్న తెలికాడా అని కూడా పిలిపించుకున్నాడు, కానీ ఏమైపోయినాడు చివరికి ఆత్మహత్య పాల్పొంది. అదే హామాన్ ఏమైపోయినాడు, తను ముద్దకే కోసం అంత చదివినట్టు తాను బిడ్డలు అందరూ పోయినారు. కనీసం భార్య జెరూషాయన ఇంకొంచెం చెప్పుంటే బాగుండేదేమో, యూదులతో పెట్టుకోవద్దు అని చెప్పుంటే. అలాగా ఎంతో మందిని చూస్తున్నాం కదా మనం.
ఇలాగ నాకు కొంచెం సమయం చూడండి, ఎంతగా ఉండి చెప్పుకుంటే దేవుడు నేను నిన్ను బాగు చేస్తానని ఏం చేశాడు, హిజ్కియాకి బాగు చేసుకుంటుంది. చూడండి, అసలు ప్రవక్తని పంపించినాడు, బాగు చేసినాడు. మరలా ఏమంటే నీ ప్రార్థన అంగీకరించున్నానన్నాడు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చదును. మళ్ళీ ఒక సూచనను కూడా చూపించగలిగినాడు. చూసారమ్మా ఎంతగా ప్రవక్తగా యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియార పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకొక తిరిగి పోనట్లు చేసిను. ఎన్ని చేసినాడు హిజ్కియాకి. చూడండి, కేవలం ఆయన కనుదృష్టిగానే మీద ఉంటే ఆయన తన ఎడల యథార్థ హృదయాన్ని బలపరిచి యెహోవాకు లోకమన్నంతటా సంచారం చేస్తుంటుందంట. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది. ఎలాగున్నామా ఏంటి అలాగుంటే మనకు కూడా ఇంత గొప్ప మరణము నుండి అన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఎంతో మంది మరణానికి సమీపంలో ఉన్నారు. ఒక్కసారి అమ్మ అక్క చెల్లి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, తెలిసిన వాళ్ళకి పోయి చెప్దాము. చూడండి, పూర్ణంగా నీతిని అనుసరించి ఏదైనా ఉంటాయి మనం బలహీనతలు, వాటింటి ప్రక్కకి నెట్టేద్దాం. అయ్యా కష్టాలు ఉంటాయి, నాకు రాకుండా ఉన్నాయా కష్టాలు. 3 పిల్లల్ని మళ్ళీ అందరూ పీజీలు చేస్తున్నారు, అందరూ ఫస్టే, కాలేజీ ఫస్టే. అందరికి దేవుని చిత్తంలో అప్పుడు వస్తున్న పెన్షన్ తగ్గిపోయింది. ఆయన రిటైర్ చాలా ఏళ్ళు ఉంది కదా సర్వీస్ అని. దీన్ని ఎలాగ చెయ్యాలన్నా చిన్న ఇల్లు నాయన అన్నాను, ఇల్లు కూడా కట్టించినాడు. మరలా వివాహాలు జరిపించినాడు. అందరికి చిన్నప్పుడే చక్కగా పెంచేవాడు. మా ఇంట్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేది, మళ్ళీ పూలు పెట్టుకొని ఇచ్చాడు, పూలు కూడా పెట్టుకునే వాళ్ళు గారు చిన్నప్పటి నుంచి పిల్లలు చక్కగా అలా పెంచినాడు. అప్పుడు ఎంత కాలమో కన్నీళ్లు కార్చినారు. ఆయన అందరినీ ఒక స్టేజ్కి తెచ్చినాడు. ఇప్పుడు ఎంతో కోట్ల రూపాయలు కలిగిన వివాహాలు చేయలేకున్నారు, వివాహాలు కూడా చేసిచ్చినాడు దేవాదేవుడు. కాబట్టి ఆయన మనం కూడా మన జీవితాలు ఏదైనా మానవ మాత్రులుగా బలహీనలుగా ఉన్నామేమో, ఆయన దేవుడు హిజ్కియాలాగా మనం కూడా తగ్గించుకుందాము, విశ్వాసంతో ఉందాము. మనలో అప్పుడు రాజుగా ఉండి విగ్రహాలు పాడగొట్టేసిన మనలో విగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో, మన జీవనంలో ఏదైనా వాళ్ళని చూసి జలస్ ఏమన్నా ఉందేమో. ఏమి ఉండవనుకో, పెద్ద పెద్ద వ్యభిచారాలు అట్లని కాకుండా జలస్ ఉందేమో, అసూయ ఉందేమో, జుగుసు ఉందేమో, ఏంటి వాళ్ళని చెప్పుకుంటున్నాను. ఒకటి మటుకు చిన్న పొరపాటు చేసిన ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని సేవకుల మీద ఏమన్నా దానికి ఫలితం వెంటనే చూపిస్తున్నాడు ఈ రోజుల్లో దేవాదేవుడు కడవరి దినాలు. కాబట్టి మనం ఎలాగున్నాము, మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి హిజ్కియాని గురించి తెలియజేస్తున్నాం. ఆయన చూడండి, దేవుడు ఎంతగా ఆయన కనుదృష్టి ఉంచినాడు కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు, అన్నిట్లో తగ్గించుకున్నాడు. ఆయన సన్నిధికి అందరినీ తీసుకోపోగలిగినాడు. మనం కూడా ఎవరినైనా కాకుంటే మన స్వజనులు పద్మ ఎప్పుడు ప్రార్థనలు ఏమీ కోరదు, కానీ మా స్వజనుల విషయమై సింగరాయకుండా ప్రార్థన చేస్తుంటే నేను అనుకుంటున్నానయ్యా, ఆ బిడ్డ పరిచయని దీవించండి, ఆ బిడ్డ కోరిక మేరకు ఆ బిడ్డ మొరపెట్టుకుంటుండగా వాళ్ళందరికీ ఎంత ప్రక్కన వాళ్ళ గురించి అడుగుతుంది, కానీ సొంత వాళ్ళ గురించి ఎప్పుడో ఆ భవ్యాకి బాగలేనప్పుడు అలాంటప్పుడే కదా అడుగుతుంది. ఇలాగ మనం కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా నమ్ముకొని వాళ్ళు ఉన్నారేమో. అగ్నిగుండం ఎదురుగుండా ఉంది, ఉగ్రత రోజుల్లో ఉగ్రత దగ్గరికి వచ్చింది. నమ్ముకున్న వాళ్ళు దేవుని దగ్గరికి, లేని వాళ్ళు ఉగ్రతకు పాలు పంపులు పంచుకోకుండా అందరికి చెప్పడానికి ఈయన మాదిరిగా తీసుకుందాం. ఆయన గోడతట్టు తిప్పుకుంటే చూడండి, మళ్ళా యెషయా వచ్చినాడు, వచ్చి ఎంత చక్కగా చెప్పి అతనికి ఆయుష్కాలం ఇచ్చి అంత మాత్రమే కదా ఆయనకు సూచన కూడా ఇచ్చినాడంట. నీకు నాకు ఇటువంటి సూచన, అయ్యా నాకు బాగు చేయను, ఆయన బాగు చేస్తే నేను ఇచ్చేస్తానయ్యా, నేను కూడా పరిచర్యకి చిన్నగా ప్రార్థిస్తాను. మా ఇంటికి కూరగాయలన్నీ పని వాళ్ళకి దోవి వాళ్ళకి చెప్తానయ్యా, కొంతమంది నాకు అందుబాటులో చెప్తానని. అటువంటి డిసిషన్కి వద్దామా మనం కూడా? వస్తే మనకు కూడా దేవుడు చక్కగా ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు. ఇంకేం తక్కువ, హిజ్కియాకి 5 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి పొడిగించినాడే, మనకి ఇవ్వడా దేవాదేవుడు. ఆయన కృప జీవం కంటే ఉత్తమం కదా. ఆయన వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, కాగా కృప చూపుటయు నీ విధి కదా అని దేవుణ్ణి అడిగే ధైర్యము అది వస్తుందన్నమాట మన జీవితాలు. ఆయన దీర్ఘాయువు చేత చూడండి, కీర్తనలు 91లో చూసుకుందాము. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తుదును, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుచుదును, నా రక్షణ అతనికి చూపించిందని సెలవిచ్చారు. చూసారా, శ్రమలు వస్తాయి మన జీవితాల్లో కూడా. మనం ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి తగ్గింపు ఆయన అందుకే పశువుల శాలలో పుట్టిన తగ్గింపు. ఆయన పరిశుద్ధంతో మనకి ఇచ్చినాడు అంతా, మనం అలాగ నడుచుకోవాలని. ఈ సంవత్సరం మనకి ఈ నెల కూడా మనకు ఈ నెలలో మనం ప్రవేశించడానికి మన ఆయుష్కాలం పొడిగించినాడంటే మనం ఇంకేం సర్దిద్దుకోవాలను వస్తే ఆయన మనకు దీర్ఘాయు చేత మన తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణ మనకు ఆయన చేసినావు కదయ్యా, నాకు చెయ్యయ్యా ఈ వాక్యం అన్నింటినీ, నువ్వు నా తల్లి వాగ్దానాలు ఎప్పుడు నిరర్ధకం కానేరావు కదా అని అడిగితే ఆ గొప్ప పరీక్ష నుంచి ఆయనకి ఇచ్చినాడు కదా. ఆ విధంగా హిజ్కియా ప్రార్థన ఆలకించి అతను రక్షించాడు. దేవుడు అతని ప్రార్థనకు సమాధానం ఇచ్చి అలాగే మనం కూడా ప్రార్థిద్దాం. మనం కూడా హిజ్కియా లాగానే ఆ విధంగా అన్ని గుణ లక్షణాలు కలిగి ఉందాం.
మొట్టమొదటిగా ఇచ్చే ఏం చేసినాడు, పూర్తిగా దేవుణ్ణి ఆరాధించింది, నీతిని అనుసరించాడు, కుళ్ళు పుచ్చుతాలు లేకుండా. నెక్స్ట్ ఆ రాజు కాబట్టి విగ్రహాలన్నిటిని పడగొట్టించేసింది. ఆయనతో సహవాసం చేసి ఆయన్ని వెంబడించాడు, అందరినీ ప్రార్థనకు తీసుకోపోగలిగినాడు. అయితే మనం మన జీవితాలను మనకు లోపల ఏ విగ్రహాలను తీసేస్తాం, మనం కూడా ఆయన ఇంకా వెంబడించలేదేమో. మన స్వజనులు, మన బిడ్డలు, మన సొంతాను, మనకు అల్లుళ్ళు అందరూ, నా వరకు నా ఫ్యామిలీలు, అలాగ వాళ్ళందరూ వెంబడించేట్ చేస్తాం. అందరినీ మందిరానికి పదండి పోతాం, ఈ టైం ఇది. సూజన్ జాన్వేస్లీ వాళ్ళ మదర్ అంట 8 o'clock అయింది, ఇప్పుడన్నా ఇవన్నీ ఇన్స్టాగ్రాములు వాట్సాప్లు అప్పుడు లేవు కదా, అయినా పడుకోవాల్సిందే, మీరు త్వరగా లేయాలి, వాళ్ళ ప్రార్థనకు పోవాలనేదంటే. అందుకే ఆ కుమారులు అంతగా దేవునిలో వచ్చారు, దేవుని పరిచారకులైన అంట. అలాగని మనం తల్లులుగా అలాగ పెంచుతాము, అలాగే నిత్యాన్ని తీసుకోండి. చూడండి, ఇంతగా ఉన్నప్పుడు ఆయనకు అట్లాంటివి ఉన్నాయి, మనలో ఏమున్నాయో, మన విగ్రహాలు ఏమున్నాయో అవన్నీ తీసివేసుకొని మనం కూడా ఆయన కనుదృష్టికి మంచి వారిని మరణం నుండి రక్షించినాడు దేవుడు, మనకు కూడా ఏం భయపడద్దు అని చెప్పగలిగే అటువంటి జీల్ మనలో వచ్చేటట్టు హిజ్కియాను మనం ఉదాహరణగా తీసుకున్నాం. అలాగన ఆయన కరువులో నుండి, భయంకరమైన కరువులో నుండి ఆయన కనుదృష్టి ఆయన భక్తుల్ని రక్షించునన్నాడు. కరువు వచ్చింది అంటే మీరు ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? కరువు అంటే దావీదు, కరువు ఏలీయా. ఏలియా కాలంలో కరువు వచ్చింది. అంతటి గిలాదు కాపరస్తుల సంబంధి తిష్మీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి యవన సన్నిధిని నేను మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం తీసుకోండి మా, కొంచెం అంతా చదువుకుంటే సమయం అయిపోతుందేమో. చదువుతావా రత్నమ్మా? యెహోవా జీవముతో నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించింది. పిమ్మట యెహోవా అతని ప్రత్యక్షమై, నీ విత్తటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలమునకు ఆజ్ఞాపించింది అతను తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలం ఉదయం ముందు రొట్టెను మాంసమును, అస్తమయం ముందు రొట్టెను మాంసాన్ని తీసుకొని వచ్చినాను. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరుని చూస్తారా? ఏలియా అంటే అర్థము యెహోవా నా దేవుడు, అర్థాలు తెలుసుకోండి మాకు. అప్పుడు ఆ ఏలియా గిలాదు వంశస్థుడు, గిలాదు కాపరస్తుడు, తిష్మీయుడు అంటే మారు మనస్సు పుట్టించేవాడు అనమాట, స్థిరపట్టబడేవాడు. అటువంటి అహాబు రాజు అంటే తెలిసింది అందరికీ. ఆయన దగ్గర నిలబడి ఇట్లా వస్తుందని చెప్తే ఏం లేదు, కానీ యెహోవా వాక్యమైంది అతనికి ప్రత్యక్షమై, నువ్వు తూర్పు వైపు నుండి వద్దాన్ని అక్కడికి పొమ్మని చెప్పినాడు. వెళ్ళిపోయినాక అసలు అయినా ఏంది ఈయన ఇక్కడికి పొమ్మంటున్నాడు నన్ను, నేను ఆ వాగు దగ్గరుండి ఎలా ఉండగలుగుతాను అని అనుకున్నాడా? లేదు, ఆయన చెప్పినాడు. ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి భయంకరమైన కరువులో కాపాడినాడు. ఏలియా జీవితము ఎంతగా భయంకరమైన కరువులో యెహోవా ఆయన ప్రత్యక్షమైంది. అక్కడికి పోయిన వాగు దగ్గర ఎందుకు పోవాలి, అక్కడ అన్నం ఎట్లా వస్తుంది? మనం అనుకుంటా ఏంటి ఏసయ్యా ఇలాగ చేస్తున్నావు, ఇంత ఎండగా ఉంది వెళ్ళాలి నేను అనుకుంటాం కదా మామూలు ఎండలైతే. ఎంతగానైనా ఎండ. ఆనాడు ఏసయ్య అక్కడ యాకోబు బావి దగ్గరికి ఒక్క ఆత్మ ఆమె ద్వారా ఎన్ని వచ్చిందో చూడండి, సమరస్తి ద్వారా. ఎంత ఎండలో ఎంతగా వచ్చినాడు కదా. అయితే మనం ఏంటి, మనం ఎలాగున్నాము? అలాగని మనం ఏంటని జవాబు చెప్పినాడు ఏమైనా ఏలియా? చెప్పలా. చూసారా, చెప్పకుండా వెళ్ళాడు. వెళితే చూడండి, కాకులు కేవలం తినేకే సరిపోద్ది కానీ ఉదయ సాయంత్రాలు మాంసము రొట్టెలు తీసుకొచ్చినాయంట. తింటాను. ఆ తర్వాత అది ఎండిపోయింది. చూసారా, పరీక్షలు ఎట్ట పెడుతున్నాడు దేవాది దేవుడు. తర్వాత ఎక్కడికి పంపించినాడు దేవుడు? మరలా ఎక్కడికి పంపించినాడు అంటే సారేపతి ద్వారా. ఇంకా చూసుకోండి, సారేపతి వివరాల దగ్గర ఇంకా అక్కడ ఏముంటుంది అసలు? అక్కడ ఏముంది? కంసాల అగ్నిగల స్థలము, తూరు సీదోను మధ్య పట్టణం అది సారేపతి. ఆమె దగ్గరకు పోయినాడు. ఆయన ప్రణాళికలు నిజంగా వండర్ఫుల్ అండ్ మార్వలెస్. ఎందుకు అక్కడికే పంపించుంటాడు? ఆమె అందులో కొంచెమే ఉంది పిండి, కొంచెమే నూనె ఉంది, నేను కట్టి పుల్లలు ఏరుకునేకి వచ్చి ఆమె దగ్గరికి పోయి నువ్వు నాకు ఒక అప్పం తీసుకోరా అమ్మా అని చెప్పినాడు. కానీ ఎందుకు వెళ్ళగలిగిన? ఎందుకంటే అక్కడ సారేపతి వివరాలు కొంచెం తెలుసుకునింది. చూడండి ఏమని, ఎవరి దాకా ఆమె తెలుసుకోవాలా. దైవజనుడా నా ఇద్దరు నువ్వు నాకు రా నిమిత్తం, వాళ్ళ కుమారుడికి బాగలేనప్పుడు ఆయన వెళ్ళాడు, తీసుకున్నాడు. ఆ ఇంటి వారు అనేక దినములు భోజనం చేసి వచ్చినారు. ఆ తర్వాత ఆ కుమారుడికి బాగలేకపోయినప్పుడు ఏమనుకుంటుంది ఆమె, ఆ రోగి ప్రాణం నిలువజాలనంత వ్యాధి గలవాడినప్పుడు, దైవజనుడా నా ఇద్దరు నువ్వు రా నిమిత్తమేమి, నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపటికే నా ఇద్దరికి వచ్చిపోవాలండి అంటే ఆమె అప్పటికి పూర్తిగా ఫుల్ఫిల్ గా దేవుని నమ్ముకోలే. ఆ దేవుని ప్రణాళిక అట్లుంది. అక్కడ ఆమె నమ్ముకోవాలి ఏదో ఒకటి వాళ్ళ దాంట్లో. ఇప్పుడు కూడా ఇప్పుడున్న కడమటి దినాలలో అన్నిలు దేవుని దగ్గరికి రావాలంటే చిన్నగా ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం చేసి
ఆ విధంగానే చేసి మనం వట్టి పరిచయం చేయాలి. అందరంతటా మారు మనసు ఉంటే కదా ఆయన రాకడ వచ్చేది. ఎంతకాలం ఇలాగనే ఉండగలుగుతాం? ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా వైషమ్యాలు, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, భూప్రకంపనాలు. చూడండి, మొన్న పెళ్లి గంట అయింది, అక్కడ అమెరికాలో పోతున్నాడు, వెంటనే ఆ హెలికాప్టర్ ఇదైపోయి చనిపోయినాడు. ఆ బిడ్డ అది తలుచుకుంటే ఎంత బాధగా ఉంది. నిన్న గర్భవతి ఆ అమ్మాయి, ఆ ఆయన బిల్మరియా వాళ్ళ ఇంటి పేరు ఉంది, ఆయన వాళ్ళ బాబా చిన్న వయసు అబ్బాయి చనిపోయినాడు. ఇవన్నీ తలుచుకుంటే ఎంత బాధలు. ఎక్కడ చూసినా మంచినీళ్ళ మర్యాద క్యాన్సర్ వ్యాధి. ఏమనుకుంటున్నాం, ఎట్లా బాధల్లో ఉంటున్నాం కదా. కాబట్టి అక్కడికి ఎందుకు పంపించినాడంటే ఆమె పూర్తిగా ఇంకా తెలుసుకోవాలి. దైవజనుడు అంటుంది, నా పాపం నా జ్ఞాపకం చేస్తున్నావు అంటుంది. మళ్ళీ ఆమె చివరిలో ఏం చేసింది? తినగా అప్పం ఇచ్చింది, అన్ని ఇచ్చింది, వాళ్ళకి వర్షం కురిసింది వరకు ఆ తొట్లో పిండి అయిపోదని చెప్తే అప్పుడు నమ్మింది. మొట్టమొదటిగా ఈ ఏలియా దైవజనుడు అని నమ్మకం ఉంది, నమ్మకోగలిగింది. ఆ ప్లాన్లు ఉన్నాయి దేవాదేవుని దగ్గర. అందుకే ఏలియా ఆ కెరూతువాగా ఎండిపోద్దని తెలుసు, నెక్స్ట్ అక్కడికి బొమ్మని చెప్పినాడు. తర్వాత ఏం చేసింది? యెహోవా నా దేవా, నువ్వు నన్ను తీసుకున్న విధవరాలకి కుమారుని బ్రతికించిన తర్వాత చూడండి, ఆ ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికింది. అప్పుడు ఆమె ఆ స్త్రీ ఏలియాతో చూడండి, 24వ వచనం 17వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 24లో ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునెను. చూసారా, అప్పటి వరకు ఆమె ఉంది, దేవుడని తెలుస్తుంది, ఇంకా కరువు వస్తుంది, అన్ని విషయాలు తెలుసుకుంటుంది, దైవజనుడా అని అనగలుగుతుంది. బట్ ఆమె పూర్తిగా నమ్ముకోవాలి. ఈ విధంగా ఒక ఆత్మ రావాలంటే కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు. ఇప్పుడు మణిపూర్లో ఆ ఛత్తీస్గఢ్లో ఎంత కష్టాలు. మొన్న ఒక చిన్న పెంకుటిల్లు లాంటిది కట్టుకుంటా అంటే దేవాలయం దాన్ని, ఈ ఆడికి చూడండి ఎంత దగ్గర. వాళ్ళు ఇంకా ప్రార్థిస్తున్నారు, అబ్బా ఎట్లా తిడుతున్నారో మాట్లాడుతున్నారో కదా. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఒకటి ఆనాడు దేవుడు కూడా ఎన్నో అద్భుత కార్యాలు స్వస్థలు చేస్తుంటే వాళ్ళు కూడా పరిచయాలు చదువుతే ధర్మశాస్త్రం చేస్తూ అనేవారు. కానీ దేవుడు మౌనంగా ఉండేవాడు మన యేసయ్య. కానీ ఇప్పుడు మనం కొంచెం రోషం కలిగి ఉంటారు కాబట్టి, అందుకే సమయోచితమైన జ్ఞానం కలిగి రోషం లేకుండా ఆరోగ్యకరమైన వర్తమానం అందిస్తాలని దేవుడు. అందుకే ఆయన కూడా మనకు యుగాంతమంది బుద్ధి కలగడానికి ఆయన ఒక మాదిరికరంగా దృష్టాంతంగా ఈ ముందే పెట్టారు అనమాట. ఇలాగ నాడికి ఎందుకు నాకు పెద్ద డౌట్ వచ్చేది, సారేపత్తి విధవరాలు, మొదలే విధవరాలు, డబ్బులు ఉండవు, ఆమె దగ్గరికి ఎందుకు పంపించింది? కొంచెమే నూనె ఉంది, కొంచెమే పిండి తొట్లు అంటుందంటే ఆమె అక్కడ కనుక్కొనింది, నువ్వు నిజమని ఇందుచేత నేను ఎరుగుదునని. చూసారా, అలాగున ఆయన కనుదృష్టి భయంకరమైన కరువులో ఉండి ఆయన భక్తులు రక్షించిందంటే ఆయన ద్వారా ఏదో ఒకటి. చూసారా, పేతురు పత్రికలు చూసుకున్నాం. అలాగనే అంత మాత్రమే కాకుండా యాక్ట్స్ అపోస్తుల కార్యంలో చూస్తే ఏముందంటే, 12వ అధ్యాయం 1వ వచనం తీయండి, ఎవరైనా తీసుకుంటేమా అపోస్తుల కార్యములు గ్రంథం దిగకపోతే నేనే తీస్తాను, పెట్టుకున్నాను అన్ని పెన్నులు పెట్టుకుని. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు 12:1. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకొని పేతురును కూడా పట్టుకుని, ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఇండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూసారా, అక్కడ పేతురు ఒక పక్క యాకోబు ఖడ్గం చంపించబడ్డాడు, పేతురును కూడా వేయాలనుకుని చెరసాల్లో వేశారు. అయినా ఏం జరిగింది? దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైన స్థితి నుంచి ఆయన ఏదో భయభక్తులు కలిగిన బిడ్డలు తనేదా అందుకని కనుదృష్టి సంచారం చేసినప్పుడు చూస్తాడు, అయ్యో పేతురు పోతున్నాడే, పేతురు వలన ఎట్లా అని చెప్పేసి వెంటనే దేవదూతలను పంపించినాడు, వాళ్ళని విడిపించేసినట్టు. పేతురు చెరసాల నుంచి రాగలుగుతాడా? 4 చతుష్టయాలను పెట్టినాడు సైన్యాన్ని వాళ్ళు రాయే రోజు. అయినప్పటికీ పేతురును కూడా కాపాడతాడు. ఈలాగున దేవుడు ఏం చేస్తానంటే తన దృష్టిని మంచివారి మీద చెడ్డవారి మీద ఉంటుందని చెప్పేలా ప్రతి స్థలం మీద నువ్వు చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తున్నాను. వాళ్ళలో ఆ మంచివారిని చూస్తున్నాడు. ఎవరిని? హిజ్కియాని చూస్తున్నాడు, మన నుండి కాపాడినాడు. కరువులో నుంచి ఏలియాని కాపాడినాడు. అలాగే సారేపతి విధవరాలు కూడా బాగా నమ్ముకొని స్ట్రాంగ్ గా చేసిన, అలాగే పేతురును కూడా కాపాడి. అయితే ఆయన కనుదృష్టి మంచివారిని చెడ్డవారిని. ఇప్పుడు మనం మంచివారినే చూస్తున్నాం కానీ చెడ్డవారిని కూడా కొంతమంది చూస్తున్నాము. ఆకాను ఆయన దృష్టి చెడ్డవారిని చూస్తున్నారు, వారికి తీర్పు తీర్చి శిక్ష విధించును.
ఆకాన్ అంటేనే మనకి ఏది గ్రంథం గుర్తొస్తుంది? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనుమడును జబ్ది మనముడును హర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. చదవమంటారు. తల్లికి ఎందుకంటే చదివితే చాలా ఉంది కదా. చూసారా, వాళ్ళని వాగ్దాన దేశంలో నుంచి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఎవరు? ఇశ్రాయేలీ జనాంగం. వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన దేశానికి వస్తున్నారా? వచ్చినప్పుడు ఎరుకో పట్టణం దగ్గరకు వచ్చారు. అక్కడ ఈయన ఆకాన్ తండ్రి పేరు కర్మీలేండి, అతను అక్కడికి వచ్చినాడు. చెప్పింది అక్కడ జరిగింది. దేవుడు ముందే చెప్పినాడు. సౌలుకి చెప్తే సౌలు అందుకే చూసింది. ప్రథమాంశం బాగే ఉంది. సౌలు అందగాడు, హైట్ అంతా ఉన్నాడు, మంచి బెన్యా వంశస్థుల్లో ఉన్నాడు. కానీ చివరికి ఏమైపోయింది? కుమారులు అందరూ కనీసం ఆయుధాలు మోసేవాడు కూడా నన్ను చంపంటే చంపలేకున్నాడు. అలాగే నీ ఆకారం చెప్పినాడు. ఆ వాగ్దాన దేశం వస్తుంటే అక్కడ ఆ ఎరుకో పట్టణంలో నుంచి అక్కడ వచ్చింది ఆ శపితమైన దాని నుంచి ఏమీ తీసుకోవద్దంటే ఏం చేసినాడు? ఈయన దానిలో ఉండేవన్నీ తీసుకున్నాడు. చూసారా, దేవుడు చెప్పిన మాటని శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఇశ్రాయేలు ఇంకా వాళ్ళు గెలిచేకుండదు. ఇంకా ఏం దొబ్బెట్టి చేసినాడు అనుకొని అతను ఏమేమి తీసుకున్నాడో చూడండి. 31వ వచనములు 21వ వచనంలో దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని పొంది తన తులం ఎత్తుగల ఒక బంగారు కమ్మినికి చూసి వాటిని ఆశించి తీసుకోండి. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉండేవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిందని అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు ఒప్పుకుంటే ఇంకా లాభం లేదు, సమయం అయిపోతుంది. సమయం ఉండగానే ఒప్పుకోవాలా. అన్ని తీసుకొని పెట్టుకున్నాడు. ఏమైంది? వాళ్ళకి ఇంక ఒప్పుకోలేదు ఎవరు కూడా. ఇంకా వాళ్ళందరినీ యెహోషువ ఇశ్రాయేలీయులందరూ అతని ఆకాన్ని ఆ పై వస్త్రాన్ని అన్ని తీసుకున్నారు. అప్పుడు ఏం చేసినారు? వాళ్ళని ఈ విధంగా చేసినారు ఏందని చెప్పి రాళ్లతో కొట్టినారు, అగ్ని చేత కాల్చినారు. అందరినీ వాళ్ళ ఎద్దులను చూడండి, గాడిదలను, మందను, కుమారులను, కుమార్తెలను అందరిని తీసుకొచ్చి పెద్ద కుప్పగా వేసేసినారు. అది నేటి వరకు దాన్నే బాధాలోయ, ఆకోరు లోయ అని అంటారు అనమాట. యెహోవా కోపోద్రేకం విడిచినవాడే మళ్ళుకొనెను. ఎందుకంటే ఆ విధంగా ఆయన శపితమైనది తీసుకోవద్దంటే చైనా ఇంకా ఒప్పుకోడు దేవాదేవుడు. లాస్ ఏంజల్స్ లో ఏంది ఎగిరి పెట్టినారో లెవెల్ కొట్టుకున్నారంతా, జీరో ఆఖరికి వాళ్లే జీరో అయిపోయినారు. చూసారా, మనకి ఎన్నెన్నో చూపిస్తారు. ఆయన ఇల్లు ఎక్కువ పెడితే మళ్ళా కష్టం. ఆయన అగ్ని బాణాలు కురిపించే దేవాదేవుడు అనమాట. ఆకానట్టగా చేసేసినాడు. అంత కఠినమైన శిక్షణ. ఇశ్రాయేల్ యుద్ధము ఇంక జయం పొందలేకపోయినారు శక్తమైన తీసుకుంటే. అంతే సౌలు కూడా మనకు తెలిసిందే విషయమే. సౌలు విషయంలో ఎంతగా ఆ ముండ్యాలన్నీ అక్కడ ఏలాడగట్టగలిగినారు. చూసారా, ముందు ఎట్టున్నాడు అన్న చిన్న విషయాలలో కూడా మనం కూడా ఏదైనా కొని తీయకూడదు. ఆజ్ఞని అతిక్రమించకుండా వద్దు అని అనుకుంటే అది చేయకూడదు. ఇంకా ఆయన చెప్పిన దేవాదేవుడు చెప్పిన మాటలు మనకు కాకపోయినా మన బిడ్డలకు, యవన ప్రాయంలో ఉండే బిడ్డలకు. మొన్న పాప కాలేజీలో లేక ఒక అబ్బాయి ఇక్కడ ఈ పాప పనిచేస్తుంది ఊరు కానీ అక్కడ ఒక ఊర్లో నుంచి వస్తాడు పల్లెటూరు నుంచి, కష్టపడి చదివిస్తున్నారు. ఏదో దానికి పోటీలు పడ్డంటే 17,000 కావాలి, ఇవ్వలేదంటే ఆత్మహత్య చేసుకున్నాను. చూసారా, అనవసరంగా యవనస్తులు ఏదో ఒక తప్పు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరికీ మన ఇళ్లలో మన ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్ని మనం ఎలా చేస్తాం, చిన్నతనం నుంచి బిడ్డల్ని ఎలా పెంచుతాము, ఇలా శపితమైన తినొద్దు, తీసుకోవద్దు అంతగా అక్కడి నుంచి పంపించినాడే, వాగ్దాన దేశానికి పంపిస్తుంటే యుద్ధాల్లో గెలిపించినాడే. ఇన్ని చేసినా కూడా ఆ కొన్ని వస్త్రాలు వాటి వల్ల ఏమొస్తుంది చెప్పండి? ఏమన్నా మిగిల్చుకున్నాడా? అంత కుటుంబం ఉన్న ఆస్తి అంత ఎద్దులతో సహా గాడితో సహా అందరు రాళ్ళు పెట్టి ఒప్పుకోలేదు. దేవుడు ఒప్పుకోడు. తప్పుడు ముఖం తిప్పుకున్నాడు మళ్ళీ జైలు. ఇలాగ ఆకాన్ లాగా మనం ఆకాన్ అంటే అర్థం కూడా అదే కదా. ఏందంటే ప్రజలను బాధించేవాడు ఆకాన్ అంటే. చూసారా, ఎరుకో పట్టణంలో ఆ దోపుడు సొమ్ములు తీసుకుని దొంగిలించి ఇలాగనే అయిపోయినాడు. యూదా గోత్రికుడైనా కూడా అలాగ ఉండకుండా మనం కూడా మన జీవితాల్లో ఎవరైనా ఉంటే ఈ దాని మీద ఆశ వద్దని చెప్పిన పని ఇక్కడికి వెళ్ళాలనుకుంటే నేను అనుకుంటుంటాను, ప్రయాణం చేసేటప్పుడంతా చిన్నతనం నుంచి వాళ్ళ నాన్న కూడా ప్రార్థన చేసుకొని కలిసిపోయి అలాగనే బిడ్డలందరూ సుచ్చమ్మ కూడా పాట పాడింది. అమ్మాయి నా పెద్ద బిడ్డే. ఆ బిడ్డలందరూ స్కూల్కి వెళ్ళేటప్పుడు 7 పాటలు పాడుతుంటారు. స్కూల్ జాయిన్ ఆ స్కూల్ రీచ్ అయ్యే లోపల బిడ్డలు అలాగనే బిడ్డలు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసి తల్లి పంపించాలన్నమాట. నేను చిన్నతనంలో బిడ్డలు వేరే ఊర్లో చదువుకునేవాళ్ళు. చదివేటప్పుడు కూడా 8 గంటల నుంచి నీళ్లు మజ్జిగ పక్కన పెట్టుకొని కూర్చొని 11 వరకు ఎగ్జామ్స్ రాశారు. ప్రార్థనలో కూర్చొని తర్వాతే వంట.
వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా చేసి అప్పుడు ఆయనకి దీనికి వాకింగ్ పోతే 5 గంటలకే ప్రార్థన ఉండేది మా ఇంట్లో ఆ రోజుల్లో. ఆ ఫలితమే దేవుడు మమ్మల్ని ఇప్పుడు కాపాడినాడు. లేకపోతే ఎలా ఉండేవాళ్ళం మా దిక్కులేని వాళ్ళంగా. అంతగా బిడ్డలు కూడా అలాగే ఉండేవాళ్ళు బిడ్డలు. అందుకే వాళ్ళు సండే స్కూల్లో కూడా ప్రేస్తారు బిడ్డలు ప్రైజ్ లాడ్ అంటే ఒప్పుకోరు. కొందనాలు చెప్పుకోవాలి అనుకోవాలి. ప్రైజ్ లాడ్ కాదు ఉండేది, పత్రికలు చదవలేదనేవాళ్ళు. అంత చిన్న పిల్లలు ఎంతగా ప్యాంటు షర్ట్లు వేసుకోరు. వాళ్ళు పద్ధతిగా పెరిగినారు, వాళ్ళ నాన్న పద్ధతిగా అని. అలాగన పిల్లల్ని మనం పద్ధతిగా పెంచుతాం. అలాగనే కొన్ని వస్తువులు తీసుకోకూడదు, కొన్ని అలవాట్లకు పోకూడదు అని కొన్ని చేయకూడలన్నీ కొన్ని చెప్పిస్తే అలాగనే బిడ్డల్ని పెంచేదానికి ప్రయత్నిస్తాడు. దేవుడు కాపాడుతాడు. లేకపోతే ఆయన లాస్ ఏంజల్స్ చేసినట్టు చేస్తాడు. మనకు విల్లు ఎక్కువ పెడతాయి. ఇక్కడ వీళ్ళకి కూడా చేస్తాను చూడండి నాకానికి. అలాగే ఇంకొకళ్ళని చూస్తున్నాము. ఎవరిది? గేహాజీ. గేహాజీ అంటే నా దర్శనపు లోయ అని అర్థం. ప్రవక్త ఎలీషా దగ్గర ఉన్న దాసుడు మీకు అందరికీ తెలిసింది గేహాజీ. ఆ గేహాజీ ఏం చేస్తున్నాడు? ఈయన దగ్గర ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడు కాకుండా ఉంటే అతడు బహు దురాశాపరుడుగా ప్రవర్తించింది. అంతగా నయమానికి కుష్ఠరోగం వచ్చింది. నయమాన్ అంతగా మాట విని, ఆ చిన్న బిడ్డ బానిసగా వచ్చిన బిడ్డ చెప్పిన మాట విని, ఆ చిన్న బిడ్డకున్న ఉందా బుద్ధి జ్ఞానం వీనికి అంత ప్రవక్త దగ్గర ఉంటూ కూడా విని ఎంత చక్కగా ఆ మాటలు వినేసి ఆ అమ్మాయి మాట విని ఎంతో విధంగా ఆ ప్రవక్త దగ్గరికి వచ్చని పోయి ఆయన బాగవడానికి పోతూ ఆయన ఒక బహుమానాన్ని తీసుకొని చెప్పినాడు. తీసుకోమని చెప్తే పెట్టుకొని ఆయన వద్దు నాకు అన్నాడు నయమాన్. ఒకసారి చదువుకుందామా? నయమాను అంటే మీకు ఏ గ్రంథం గుర్తొస్తుందో? రాజులు 2వ గ్రంథము. పెట్టుకోండి. ఇంకా 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఆ సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒప్పుకుంటున్నాను. అతనికి వచ్చింది అంతా చదవడం వల్ల ఎక్కువ సమయం అవుతుందేమో. కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడే దయ పొందిన వాడైను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఇతను కూడా ఆ రోగాన్ని దేవుడు ఆ ప్రవక్త ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చిన ఆ బానిస బిడ్డ ద్వారా చెప్పిందంటే అతను చూడండి దయ పొందిన వాడైనాడు అనమాట. తన యజమాని దృష్టికి ఎవరు? సైన్యాధిపతి. అతను ఆ సిరియా రాజు దృష్టికి చూడండి అక్కడ కూడా తగ్గింపు ఉంది కనుకనే దేవుడు అతని పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఆయన బాగానే ఉన్నాడు, ఆయన దృష్టి ఆయన పైన కను దృష్టి. అప్పుడు ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆయన అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారు, 10 దుస్తులు బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజు ప్రతి పత్రికను అప్పగించను. ఇదంతా అయిపోయిన తర్వాత అతడు వచ్చేటప్పుడు ఏమని చెప్పినాడంటే ఎలీషా ప్రవక్తతో తన పరివారంతో దైవజన్ దగ్గరకు తిరిగి వచ్చి అతన్ని ముందర నిలిచి చిత్తగించును, ఇశ్రాయేల్లో నున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూసారా? ఆ చిన్న బిడ్డ ద్వారా నయమాను లోకములో ఉన్న ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నువ్వు నీ దాసుని నా యొద్ద బహుమానం తీసుకుని వాళ్ళని అతనితో చెప్పగా ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు నా యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పాను. నయమాన్ అతన్ని ఎంతో బతిమాలను, అతడు ఒప్పుకపోయెను. చూసారా? ఆ నయమాన్ చెప్తుండే మాట ఆశ్చర్యకరంగా లేదా మీ అందరికి? మనం ఎలాగున్నాము? అతని దగ్గరుంటూ ఈ గేహాజీ ఎలాగున్నాడో చెప్పడానికి ముందుగా చెప్తున్నాను. ఇది గేహాజీ ఎలాగున్నాడు చూడండి. అతని దగ్గర ఉన్నాడు, కానీ నయమాను మామూలు అన్యుడే కదా, అతను సిరియా దేశస్తుడు, ఆ రాజు దగ్గర ఉన్నాడు. ఈ విధంగా అతనికి వచ్చిన కుష్ఠరోగం పోయిన తర్వాత ఎంత చక్కగా మరి ఒక దేవుడు లేడు అని చెప్పగలిగినాడు. ఇలాగన నమ్ముకున్న వాళ్ళల్లో చాలా మంది పడిపోతూ ఉన్నారు, కానీ ఇంత ధైర్యంగా, ఇంత గట్టిగా, ఇంత స్థిరంగా వేరొక దేవుడు లేని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. అప్పుడు నెబుకద్నెజరు మళ్ళీ పూజార్హుడు అన్నాడు. దర్యావేషు కూడా దానియేలుతో మీ జీవము గల దేవుని సేవిస్తున్న దానియేలు అనగలిగినాడు. కానీ మన వాళ్ళలో ఎవరన్నా అంటున్నారా? ఎంత వాక్యం చెప్తున్నా, ఎన్ని జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నా కూడా వితర్కమైన పరిస్థితుల్లో ఉన్న అతలాకుతలమైన సమస్య అల్లాడిపోతుంటే ఇంతగా జీవ గ్రంథంలో రాసిన వీళ్ళు నయం అన్యులైన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళకి చిన్న అద్భుతం తెలిస్తే మన జీవితాల్లో మనకి ఇన్ని అద్భుతాలు చేయలేదు దేవాదేవుడు. మనకు అసలు ఈ రోజు బహుమానం ఇచ్చినాడంటే అద్భుతంగా ఎంతో మంది ఈ రోజు చూడలేక ఎన్ని ప్రమాదాలకు గురి అయినారో, ఎంతమంది హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారో, ఎంతమంది అనారోగ్యాలు అస్వస్థల్లో ఉన్నారో. ఉన్నప్పటికీ చెప్తూనే ఉంటారు. అంత పెద్ద అనారోగ్యాలు ఉన్న వాళ్ళు నమ్ముకుంటున్నారా? అతను చూడు నాకు చేసినాడు, బాగా చేసినాడు, ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆ యెహోవా జీవం అని చెప్పగలిగినట్టు.
అలా చెప్పగలిగేటట్టు ఉండాలనే దానికి విషయమయ్యే దేవుడు ఇతన్ని ఇలాగని వీళ్ళందరినీ ఉద్యోగ గ్రంథంలో రాయించి ఇచ్చినాడు. అయితే మనం కూడా వీళ్ళని చూపించి ఇలా చూడు నయమైపోయింది, ఆయన కుష్ఠరోగం పోయింది, ఎంత బాగా అయినాడని ఎవరికైనా చెప్పగలుగుతున్నామా ఆ నయమాన్ని గురించి అయినా కూడా? ఆయన కనుదృష్టి ఉంది కదా మన ప్రక్కన కూడా, మన మీద కూడా. ఆయన కనుదృష్టి లోకమందంతగా సంచారం చేస్తుంది కదా, ఒకరే కాదు ఇద్దరే కాదు, గొప్పవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఎట్టుందంటే ఒకరినొకరు పొగిడితే వాళ్ళు పొగుడుకుంటుండడం, ఒకళ్ళు ఎవరైనా బాగా చక్కగా కనబడితే వాళ్ళ వెంబడి పోవడం, చేతులు ఎత్తుకోవడం, అట్లా. అలాంటిది కాదు ఏసయ్య. అందరిని అందుకే చూడు, జ్ఞానుల్ని కాకుండా అజ్ఞానుల్ని, పామరుల్ని, చదువు రాని వాళ్ళు వీళ్ళనే శిష్యులుగా ఎన్నుకున్నారు. అందుకే వాళ్ళు సింహాసనాలు ఇచ్చినాడు అక్కడ. అందుకే వాళ్ళ సింహాసనాలు దిగి కిరీటాలు ప్రక్కన పెట్టేసి సాగిలపడి పూజిస్తున్నాయి. ఎందుకంటే నీవంతా లీస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళని చేపలు పట్టుకునే నీ పంపు కొట్టే వాళ్ళు మమ్మల్ని దేవుడు ఇలాగ చేస్తున్నాడు, అలాగనమాట. కాబట్టి ఈ నయమాన్ని చెప్పగలుగుతున్నాడు, మనం చెప్పగలుగుతున్నామా? అలాగనే చెప్పలేని వాళ్ళు కొంతమందికైనా చెప్పి ఇలా జరిగించింది, ఇలా చిన్నది ఆ బిడ్డ ఇశ్రాయేల్ చిన్నది, ఎంతగా ఆ బిడ్డ చెప్తే జరిగింది. చూడండి ఎంత చక్కగా చేయగలిగిన, వెళ్ళగలిగిన, ఎట్నో ఒకటి వెళ్ళగలిగిన. ఆయన బహుమానాలు ఇస్తుంటే ఎలీషా ప్రవక్త నా పొద్దు యెహోవా జీవముతోడు నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు నా యెహోవా జీవం నేనేమీ తీసుకున్నాని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలను అతను ఒప్పుకొనకపోయాను. చూడండి, అప్పుడు యెహోవా తప్ప దహన బలి నేను మరి ఏ బలి నేను ఇతరమైన దేవతల్ని నేనిక అర్పింపను అని అన్నాడు. నయమాను కూడా ఎంత మారినాడంటే, ఈయనే ఇందబ్బా ఇంతగా నాకు హెల్ప్ చేసినాడే, నాకు ఈ విధంగా ఈ నదిలో నేను ఇన్ని ఏం వేరే నదులు లేవా అని ఎంతో మాట్లాడినా కూడా ఈయనలాగా నేను కూడా ఇంకెప్పుడు ఏ బలినైను ఇతరమైన దేవతలకు కూడా నేను ఇక అర్పింపునని ఎంతో మారినాడు నయమాను. చూడండి, ఎలీషా ప్రవక్త నాకొద్దు బహుమానాలు యెహోవా జీవముతోడని చెప్పగలిగినాడు. ఇప్పుడు అందరూ ఎలాగంటున్నారా? ఎవరిని చెప్పగలుగుతున్నారా బహుమానాలు ఇస్తుంటే? చెప్పరు కదా. చూడండి ఎంత మంచి పాఠాన్ని మనకు దేవాదేవుడు దేవ గ్రంథం ద్వారా నేర్పిస్తున్నాడు మనకు. చూడండి, ఆయన అన్నాడు 2 కంచరగాడులు మోయిపాటి మన్ను నీ దాసుని నాకు ఇప్పించమన్నాడు. చూడండి లాస్ట్కి. ఆ తర్వాత అంతగా మహరి అంతగా చేసిన తర్వాత నెమ్మది కలిగి పొమ్మని అతనికి తెలివించింది. అప్పుడు అతడు ఎలీషా నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయింది. ఈ విధంగా జరిగి అతనికి జబ్బు బాగయ్యి అంతా తెలుసుకొని మీ దేవుడు తప్ప దేవుళ్ళే, నేను కూడా ఇంకా విగ్రహారాధన చేయను, ఎలాంటి వాటికి మొక్కనని ఆయన మారితే ప్రక్కనే ఆయన వెంబడే ఉన్నాడు గెహాజీ. ఎంతగా మారినాడు చూడండి, నిజంగా ఎంత పని చేసినాడు గెహాజీ. అప్పుడు దైవజన్ ఎలీషా సేవకుడు గెహాజీ సిరేండైన ఆ నయమాన్ని తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానికి మనసు లేకపోయాను. ఆయన దైవజనుడు ప్రవక్త, ఆయన వద్దన్నాడు. దేవుడు తీసుకోమనలేదు కదా, నువ్వు ఆయన బాగు చేసినందుకు నీకేం కావాలన్నా? ఈ లోకరీత్యా అడిగితే ఏదైనా పని చేపిస్తే మరి ఈ రిజిస్ట్రేషన్ పనులు లంచాలే లంచాలు ఉంటాయి, అలాగ అనలేదు కదా, తీసుకుంటానలా. చూసారా, ఆయన తీసుకోలేకుండా నిక్కర్షగా చెప్పబట్టి, అంత గట్టిగా చెప్పబట్టి ఆయన కూడా నేను ఇంకెవరికి ఏమీ చేయను, ఏదే దేవతలకు మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి స్టాండర్డ్ గా చెప్పగలిగినాడు అన్న. ఇటువంటి సాక్ష్యం మనకుందా? మనం కూడా ఎవరికైనా చిన్నపాటి వర్తమానం చెప్పాలంటే మన సాక్ష్యం బాగుంటేనే మన వాక్యం వినేది. అంతేలే ఆ మాటలు వేరుగుంటాయి అని అంటే మన సాక్ష్యమే కాదు, మన ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా దేవునికి తెలుస్తాను. అవుట్వర్డ్ గా కూడా మనం ఎలాగుంటున్నాం. ఏదైనా మర్చిపోయి ఒకరిని కానీ చిన్న మాట అన్నామా వెంటనే ఏదో చూపించేస్తాడు ఇప్పుడున్న రోజుల్లో దేవాదేవుడు. అప్పుడు నేను యెహోవా జీవముతో నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని ఏదైనా తీసుకుందని అనుకొని, ఎంత దురాశ. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. రత్నమ్మ రత్న పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడు. అదేనా తిమోతినేనా? నేను వేరేది పెట్టుకున్నాను. 6వ అధ్యాయం 10వ వచనం తీమ. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూసారా, ఇస్కరియోతు యూదా అలాగే అయిపోయినాడు. ఇప్పుడు చూడండి, గెహాజీ ఎలీషా ప్రవక్త ఉన్నాడు, అద్భుత కార్యాలు చూస్తున్నాడు, ఆయన చెప్పినవన్నీ విన్నాడు, నయమాన్ చెప్పినవన్నీ విన్నాడు, మళ్ళా ఎలీషా ప్రవక్త చేస్తున్నవన్నీ చూస్తూనే ఉన్నాడు, ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. బట్ అతను ఏమైనాడు చూడండి, ఎంత దురాశపరుడైపోయి మరలా చేసి ఏమన్నాడు, పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతను ఏమైనా తీసుకుందని అనుకొని నయమాన్ని కలుసుకుంటూకే పోవచ్చుండగా నయమాను తన వెనకుండి పరుగున వస్తున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగిన. చూసారా, ఆ నయమానుకున్న బుద్ధి జ్ఞానాలు గెహాజీకి లేకుండా పోయినాయి. ఆయన దిగినాడు, పరిగిస్తుంటే ఏంటి ఎందుకు వస్తున్నావు
ఆయన అనుకోలా వీళ్ళ పెద్ద ప్రవక్త ఈయన దగ్గర ఇతను సేవకుడు కదా ఇతను ఎందుకు అడుగుతాడు, ఇంత పెద్ద ఆయన తీసుకోలేదని అనుకొని క్షేమమా అని అడుగుతుంటే అడిగి అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, చూడండి ఒక అబద్ధం, మొట్టమొదటి అబద్ధం చెప్పి చూద్దా, అబద్ధం మాట పెద్దవులే హోకు అసహ్యములు చూసారా పంపి ప్రవక్త శిష్యులు ఇద్దరు యవనులు ఆ ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు గనక నువ్వు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిస్తున్నాడు. అసలు వాళ్ళు రాలా, ఆ యవనులు రాలా, ఎఫ్రాయిం మన్యం ఎక్కడుందో తెలియదు, అక్కడి నుండి వచ్చినారని ఎంత అబద్ధాలు చెప్పినాడు చూడండి. దురాశ గర్భం గురించి ఉంది కదా వాక్యం. అలాగా ఎంతగా చూసారా గెహాజీ చేసిన పని, అలాగ చేస్తే ఏమైనా చూడండి అబద్ధాలు చెప్పడు అక్కడ. అప్పుడు దేవునికి అక్కడే అయిపోయింది అనమాట. పోయి వర్తమాన ప్రవక్తిలో వచ్చినారని చెప్పి 2 దుస్తులు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమలాడి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలను ఇచ్చి తన పనివారు ఇద్దరి పనివారిలో 2 మీద వాటిని వేయగా వారి గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరికి వారు రాగానే వారి ఎదురుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో వాటిని దాచి వారికి తెలివిగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి గెహాజీ నీవు ఎక్కడి నుండి వచ్చితో అని అడిగినప్పుడు అందుకు వాడు నీ దాసుని నేను ఎక్కడికి పోలేదని. అంతటి ఎలీషా వారితో ఈ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసులు సంపాదించుకుని సమయమా అని అన్నాడు. చూసారా, నీవు నా మనసు నీతో రాలేదా? నేను అక్కడ వద్దన్నాను కదా అతనితోటి, నువ్వు ఇలాంటి పని చేయడం మంచిదా? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అంటే ఎంతగా అబద్ధాలాడి అనవసరంగా ఏం చేసుకున్నాడు చూడండి. చివరకు ఏం చేసుకున్నాడు కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటుండే అని చెప్పగా వాడు మంచులే తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళింది. చూసారా ఎంత అన్యాయం అయిపోయిందో. పరుగున రథముకి పాపము పాయసం లాంటిదంట. ఆయన ఉయ్యి రింబానేయులంతా ఒక 20 ఏళ్ల క్రితం వాక్యం చెప్పినాడు. ఆ కంప్యూటర్ వెళ్ళిపోయింది, నాది లేదు ఇప్పుడు, దానిలో నేను అప్పుడే ఫీడ్ చేసుకొని ఉంటుంది. ఆ పాపం పాయసం అని చెప్పి పరిగిస్తా వచ్చి అంతవరకు లెపరసీ కాలనీనే లేదంట. గెహాజీతోనే లెపరసీ కాలనీ ప్రారంభమైందంట. 20 ఏళ్ల క్రితం ఉయ్యి రింబానేయులు అంకులు చెప్పినాడు ఈ వాక్యం. అప్పుడు తెచ్చు ఆయన దానివల్ల అందరూ ఒకరికే కాదు అందరికి వచ్చిందనమాట. 2 మణుగులు వెండి దానికి అబద్ధమాడి ఎలీషా దగ్గరకు వచ్చింది. ఈ విషయం ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు, కానీ తెలియకుండా దేవాదేవుడు చేస్తాడా? ఆయన లోకమంతటా సంచారం చేసే దేవాదేవుడు కదా, ఒక దగ్గరే కాదు ఒకరినే కాదు కదా చూసేది. చూడండి యాకోబు పత్రిక 1:5 చూడమ్మా, 1:15 తీమ్మా. యాకోబు పత్రిక రత్నమ్మ తీస్తున్నావా? దురాశ గర్భము ధరించి దురాశ గర్భం పాపం పరిపక్వమై మరణమును కనును. చూసారా ఏమైంది? ఆ కుష్టు వచ్చేసింది. మరణం అనే కుష్టు వచ్చిందా లేదా? గ్రహమానికి కలిగిన కుష్టు శిక్ష ఏం శిక్ష వచ్చింది? నీ సంతతికి సర్వకాలం అంటిండును గాక అని చెప్పగా మంచు వలె కుష్టు కలిగి ఎలీషా ఎదుటి బయట వెళ్ళిపోయింది. ఆయన దృష్టి ప్రతి స్థలం మీద ఉంటుంది, యథార్థవంతుల మీద ఉంటుంది, మంచివారి మీద ఉంటుంది, చెడ్డవారి మీద ఉంటుంది. చెడ్డవారి మీద ఉండి వారికి శిక్షిస్తుంది. ఆయన కన్నులు సమస్తము మరుగు లేకుండా తేటగా ఉంటుంది. హెబ్రీ పత్రిక లాస్ట్ అండ్ ఫైనల్ హీబ్రూస్ 4:13 హెబ్రీలకు రాసిన పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూసారా, ఆయన సమస్తం ఆయన దృష్టికి మరుగులేక తేటగా కనబడుతుంది. మనం ఒక లోపల మనసులో ఒకటి పెట్టుకొని అబద్ధం చెప్పినా గెహాజీని చూపించిన. ఒకవేళ ఇప్పుడున్న మన జీవిత యాత్రలో మనం ఎలాగున్నాము, మన కుటుంబాలు ఎలాగున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనపై అందరూ ఎలాగున్నారో, వర్తమానాలు అందించేవాళ్ళు, పరిచర్య చేసే వాళ్ళల్లో కూడా ఎవరైనా కానీ ఏమి తెలియదని దాచుకొని ఉంటే ఆయన కన్నులకు సమస్తము మామూలుగా కాదు, క్లియర్ కట్ అంటుంటారు, తేటగా కనబడుతుంది. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. అలాగున్నాయి. ఆ హిజ్కియాకి భయంకర మరణం నుండి కాపాడాడు, ఏలాని భయంకరమైన కరువు నుండి రక్షించి కాపాడాడు, పేతుని చెరసాల నుంచి కాపాడాడు, హెరోదు నుంచి. అలాగే వీళ్ళందరికీ ఏం చేసిన కుటుంబాలతో రాళ్లతో సావుగొట్టి ఒక చేసినాడు. ఆకాన్ని గెహాజీ సంతతికి అంతటికి ఒక లెప్రసీ కాలనీని ఇచ్చేసినాడు. ప్రభువు కన్నులు ఇది లాస్ట్ అండ్ ఫైనల్. 1 పేతురు 3:12
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖం కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. చూసారా, ప్రభువు ముఖము కీడు చేసే వాళ్ళకి ఎప్పుడు విరోధంగానే ఉంటుంది. అలాగే ఎంతో మందిని మనం చూస్తున్నాం కదా. ఆయన కన్నులు నీతిమంతుల మీద, వాళ్ళ చెవులు వారి ప్రార్థనల వైపున. ప్రార్థించాడు, గోడ తట్టు తిప్పుకొని హిస్కియా. ఆయన పూర్తిగా ఫుల్ఫిల్ గా నీతిమంతుడిగా ఉండి అన్ని పనులు చేసినాడు. విగ్రహాలను తీసేసినాడు, విశ్వాసంతో ఉన్నాడు, దేవుని హత్తుకున్నాడు, ఆ దేవుణ్ణి వెంబడించాడు. అక్కడున్న అధికారులను కూడా ప్రార్థన మందిరం తీసుకోవాలి. అందుకే ఆయనకి ఘోరమైన పరీక్ష, మరణకరమైన గొప్ప పరీక్ష పెట్టినప్పుడు కూడా ఆయనకి మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్కాలం. ఎందుకంటే ఆయన చక్కగా నీతిమంతుడిగా ఉన్నాడు, భయపడి జీవించగలిగినాడు అనమాట. ఆయన దేవుని వైపు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి జీవించాడు. మనం కూడా మన జీవితాలు యథార్థత ఉందో లేదో తెలుసుకున్నాము, ఒకసారి పరీక్షించుకున్నాం. అలా ఏలియాను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము. అంత పెద్ద ఏలి, అంత పెద్ద దైవజనుడు, మరణం చూడకుండా కొనుక్కోబడిన దైవజనుడు. ఆయన్ని ఏంటి ఇక్కడ ఈ వాగు దగ్గరికి పోతాడు, ఎండిపోతే ఎట్లా, ఇప్పుడు ఉండే కరువు కదా ఇక్కడ అనుకోలే. వెళ్ళాడు, చెప్పిన మాట విన్నాడు. ఆకులు తీసి ఎలాగ తినాలనుకోలే, తిన్నాడు. అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ విధవరాల దగ్గర పంపిస్తున్నాడు. ఏంటి వాళ్ళ దగ్గర, ఆమె దగ్గర ఏమీ లేదే, పొలలేరుకుంటుంది అన్నాడు. అక్కడ ఒక ఆత్మను సంపాదించుకున్నాడు, ఒక బిడ్డను రక్షించినాడు, చనిపోయే బిడ్డని బ్రతికించగలిగినాడు. అలా కరువులో నుండి రక్షించినాడంటే చూడండి. అలాగే పేతురు, యాకోబుని నాకు అనిపిస్తుంది ఖడ్గం అక్కడే చంపి వెంటనే పేతురికి ఏం జైలు శిక్ష చిరసాల్లో వేసినారు ఇదేవా అని అనుకుంటూనే ఉంటాం. విడిపించినాడు. అలాగన ఎన్నో ఆపదల నుంచి కాపాడుతాడు నీతిమంతుడు. అలాగున్నా కానీ ఆయన ముఖము కీడు చేయ వారికి దూరంగా ఉంటుంది. చూసారా, పేతురు పత్రికలో సెలవిచ్చినట్టు విరోధంగా ఉంటుంది అనమాట. ఆకానికి విరోధం, వద్దు వద్దు చెప్తున్నారు, యెహోషువ చెప్తున్నాడు. అంతగా యుద్ధంలో ఓడిపోతున్నారు, చూస్తున్నారు. ప్రక్కన ఆయన శబ్దమని అశేనారవసరం తెచ్చి పెట్టుకుని ఏమైపోయినాడు, కుటుంబం అంతా అయిపోయింది, రాళ్లతో కొట్టి ఇంతగా ఒక లోయలాగా అయిపోయినారు, చంపేసింది. గెహాజీ ఇంకా మరి అధ్వానం, ఎంత దురాశపరుడు అంత దురాశపరుడు. చూడండి, అక్కడ ఉన్నాడు, రోజు నడుస్తున్నాడు, ఆయనతోనే ఉంటున్నాడు. ఆయన ఏమైపోయినాడు, లెపర్సికాలి కుటుంబానికి అంతటికి ఆ తెల్లని పుష్టిని తెచ్చుకున్నాడు. అందుకే ఆయన ప్రార్థనలు మనం చేసుకుంటాం, కానీ మన ప్రార్థనలు ఎలాగున్నాయి, ఆయన సమస్తమును మరుగు లేకుండా తేటగా తెలుస్తుంది. ఊరికే పైకి చేస్తున్నామా, కాకుంటే మనం ఎలాగున్నాం, మన ప్రార్థనలు ఆయన చెవులు ఎగుతున్నాడా, ఆయన చెవులు మా ప్రార్థనల వైపు ఉన్నాయా, లేకపోతే ఆయన కన్నులు మన మీద ఉన్నాయా, ఆయన కన్ను దృష్టి మన మీద ఉందా లేదా, ఇప్పటికైనా పరీక్షించుకున్నాం. ఆయన కన్ను దృష్టి లేకపోతే కడవరి దినాల్లో ఉన్నాము, చాలా కష్టం. ఆయన కన్ను దృష్టి మన మీద లేకపోతే మనకు వచ్చే బాధలు ఎన్నో చెప్పలేవు. ఎంతున్నా ఏమన్నా కీడు చేయ వారికి ఆయన విరోధంగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా కీడు చేయడానికి తలంపులు వచ్చినా, ఇట్లా గెహాజీ లాంటి తలంపులు వచ్చిన, దురాశలతో కొన్ని తలంపులు, ఇది ధనాపేక్ష, దానికోసం ఎవరు అభిప్రాయం అన్ని వచ్చినారంటే అంత అబద్ధాలు ఎవరు రానేరాలి. ఇలాంటి అబద్ధాలు ఆడకుండా, ఏమేనీ చేయకుండా మనం ఏం చేయాలంటే, మన కనుదృష్టి, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే యథార్థమైన తన ఎడల భయభక్తులు గల వారిని బలపరుచుకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఒకరు లేదు, ఇద్దరు లేదు, అందరి ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. లోకమంతా ఆయన సృష్టించిన లోకం. కాబట్టి ఆయన కనుదృష్టికి మనం అనుకూలంగా ఉన్నామా, ఆయన కనుదృష్టిలో ఉన్నామా, ఆయన కనుసన్నల్లో ఉన్నామా, ఉండబట్టే మనకు మంచి పరిశుద్ధత నేర్పిస్తాడు, మనం నడిచే విధానం నేర్పిస్తాడు. ఆయన ఉండబట్టే కదా నా బిడ్డలు ఇలాగ అయిపోతారే, ఇంకా పాపంలోనే ఉన్నారే, పాపంలో చనిపోతే వాళ్ళకి మరణం లేదే, అగ్నిగుండమే వారికి అని ఆ దేవాదేవుడు చెప్తే, ఆయన ఏదైనా ఆనుకున్న బిడ్డ, ఆయన రొమ్మును ఆనుకున్న ముద్దు కుమారుడు, నో మోర్ సెకండరీ పర్సన్, ఓన్లీ సన్. ప్రతిరోజు కెరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు, వెలుపుల్లో నీ వంటి వాడెవరిని, వాళ్ళు గౌరవ మర్యాదలతో 2 రెక్కలతో వాళ్ళ కప్పుకుంటూ 2 సెకండరీ ఎగురుతూ వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తే అసలు సింహాసనం మీద ఆసీనుడైన దేవాదేవుడే. ఆ పెద్దలు కూడా సింహాసనాలు వదిలేసి వాళ్ళకున్న కిరీటాల పక్కలో పడేసి సాగిలపడి, మనమన్నా కంఫర్టబుల్ జోన్ లో కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ పూజలు ఎందుకున్న పూజనీయుడే. అటువంటి యోగ్యుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి రిక్తుడిగా తను తాను తగ్గించుకొని మాటలు, హేళనాస్పదమైన మాటలు ఇన్ని మాట్లాడి, ఆయన కనుదృష్టి మన మీద ఉంచే నిమిత్తమే మాట్లాడి మనం ఇలా కార్యసిద్ధి చేసి పక్కా బలిపశువుగా ఆయన మరణించి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచి, ఆ మరణంలో కూడా మనకు విధేయత నేర్పించినాడు, ఆ దొంగని పరదేశి చేర్చినాడు. అలాగనే వాళ్ళు రాళ్ళు రువిన వాళ్ళని తండ్రి వీరేం చేస్తున్న వీరెరుగురిని క్షమించమన్నాడు, క్షమించాడు. అలాగే క్షమించి తల్లికి కూడా, అమ్మాయి ఇదిగో నీ కుమారుడిని, తల్లి ప్రేమను కూడా వదిలిపెట్టలేదు. ఎంతమంది ఏమి హేళనాస్పదమైన మాటలు అన్నా కొట్టేసి మన నిమిత్తం మరలా ప్రార్థించడం రాదే నా బిడ్డకు అని చెప్పి ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో విజ్ఞాపనకర్తగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నాడు.
ఇన్ని శ్రమలు పొందినాడమ్మా. కేవలం మనల్ని తన బిడ్డలుగా రాజులేని యాజకుల సమూహంలో చేతనే రేపు కొల్ల పెట్టుకుని ధనములో నుంచి మనకు కూడా బహుమానాలన్నీ చేస్తున్నాడు. అటువంటి గొప్ప కార్యసిద్ధి చేసి తన అందరి కొరకు మరణాన్ని చవి చూసినాడు. విమోచన క్రైదనంగా పెనాల్టీ విత్ ప్రైజ్ చెల్లించినాడు. చనిపోకముందే డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఆయన అన్ని సహించి వహించి మనల్ని క్షమించి మనకు మంచి మ్యాన్షన్స్ కట్టున్నాడే ఆ దేవాదేవుడు. అటువంటి గొప్ప దేవాదేవుడు మనము ఆయన చేసిన ఉపకారాల్లో, ఆయన మేళల్లో, ఆయన మనకి జన్మని మనకు అమూల్యమైన నిత్య జీవాన్ని ఇయడమే ఒక ఉపకారం. మనం ఈ రోజు మనకి ఈ రోజున బహుమానంగా ఇయడమే ఎంత మంది ఈ రోజున తోడలే గతించిపోయి ఉంటారు. ఎంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులతో, ఎంతమంది అనారోగ్యాల అస్వస్థలతో, ఎంతమంది ఇళ్లలో వివాహం కాలేక ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటారు. ఇవన్నీ నెరవేరాలంటే మనము కూడా యథార్థ హృదయం కలిగి భయభక్తులతో, అంటే మామూలుగా కాకుండా పూర్తిగా పూర్ణంగా హిచ్చేలాగా ఆ దేవాదేవుని ప్రార్థిస్తాము. అందరినీ మనకు తెలిసిన వాళ్ళని కూడా ప్రార్థనలు ఏకీభవించి చేద్దాం. మనకు చేతన ఎంత మటుకు అంత పరిచయం చేద్దాం. కడవరి దినాల్లో కొన్ని ఆత్మలు తీసుకొని మనం దేవాదేవుని దగ్గరికి పోతాం. మనం ఎవరైనా మన ఇంటికి వస్తే ఏదో ఒక పురుషుడు అనేది ఇస్తారే, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారు ఆయన దగ్గరికి మనం ఉచిత ఎలాగమ్మా వెళ్ళగలము. కాబట్టి అటువంటి ఆత్మల సంపాదనలో ముందుకు వెళ్ళడానికి ఆయన సంకల్పాలను, ఉద్దేశాలను, ప్రణాళికలు ఈ సంవత్సరం ఆయుష్కాలం పొడిగించి ఈ నెలలో కూడా 2వ తారీఖు వరకు మన ఆయుష్కాలం ఇచ్చినాడంటే ఇంకా నా బిడ్డ కొన్ని ఆత్మలను తేవాలి. ఒకవేళ నేను వృద్ధాత్మ అనుకుంటానయ్యా, చిన్న ఏజ్ వాళ్ళకి ఉంచున్నాయన మా అంటే వాళ్ళు ఏం ప్రయోజనం అంటే, కొంతమంది వృద్ధులు ఉంటారు. మొన్న జాన్ రెడ్డి చెప్పినాడు కదా, అంత ఏళ్ల వయసాక అరిజోనాలో బాప్తిసం ఇచ్చినాడంట ఆ బిడ్డ. చూసారా, నోవా డాక్టర్ చెప్పినాడు అజయ్ కూడా. ఏమని పడిపోతున్నాడంటే ఆయన బాప్తిసం ఇవ్వాలంటే ఉనికిపోతు. అంత వయసు వాళ్ళు కూడా ఉంటారంటే ఇంకా నమ్ముకునేవాళ్ళు. వాళ్ళ నిమిత్తమైన మనం ప్రార్థించే వాళ్ళం ఉందామా? వృద్ధాశ్రమంలోని వృద్ధుల కొరకు ప్రార్థిద్దామా? రానేని వాళ్ళ కొరకు ప్రార్థిద్దామా? అలాగ ప్రార్థిస్తూ కొన్ని ఆత్మలు సంపాదించుకొని ఆయన దగ్గరికి వెళ్దాం. ఆ విధంగా వీళ్ళలాగా ఇటువంటి ఎన్ని యుగాంతం ముందు మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతంగా వీళ్ళందరూ ఆల్రెడీ మీకు తెలుసు. ఇస్యా తెలుసు, ఏలియా తెలుసు, అందరూ తెలుసు, గెహాజీ తెలుసు, ఆకాను తెలుసు, కానీ ఇస్కరియోతు యూదా తెలుసు, హామాను తెలుసు, అందరూ తెలుసు, ఆహాబు కూడా తెలుసు, కానీ సౌలు తెలుసు. కానీ వాళ్ళ చరమాంకం ఎట్లుంది, వాళ్ళ మొదటిది ఎట్లుంది, మన చివరి స్టేజ్ ఎట్లుంటుందో మనం చూసుకోవాలి. ఎత్తబడే గుంపులో ఉంటామా, ఇంకా మనలో ఏమన్నా ఉంటే సరిదిద్దుకుందాము. ఇటువంటి ఏమన్నా లేకుండా చూసుకుందాం. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది కాబట్టి ఆయన విరోధంగా ఉంటాడంట ఎవరికి, ఆయన కీడు చేసేవారికి. అలాంటి కీడు చేయకుండా మన ప్రార్థనలు ఎప్పుడు ఆయనకు అనుగుణంగా మనం ఎలాగో ప్రార్థిస్తున్నాము, మనకు రాదో ప్రార్థించడం, ఆయన సన్నిధిలో ఎలా గోజాడుకోవాలో నేర్చుకున్నాము. ఎస్పెషల్లీ చివరి దినాల్లో కొంచెం కాలం మిగిలి ఉంది. ఇంక సమయం అయిపోతే నో చేంజ్, నో చాయిస్ ఎట్ ఆల్. కాబట్టి ఇప్పుడే సమయం ఉండగానే అందరికీ, అందుకే చూడండి ఆయన తిమయ కుమారుడు అయిన భర్తమే ఉన్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అనుకొని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమన్నాడు. అలాగే మనం కూడా ఎవరికైనా కొంతమందికైనా కొంతగా మనకు తెలిసినంత మటుకు ఆయన నడుపుకొని వాటిని చెప్పుకొని ఆత్మను సంపాదించుకుందాం. అలాగే సంపాదించుకుని ఇటువంటి వాళ్ళందరినీ ఉదాహరణగా చూపిస్తాము. చూడండి ఆ నయమాన్ని ఎంతగా ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడని చెప్పగలిగినాడు కదా. ఎందుకంటే అవన్నీ తీసుకోవాలి, ఆ బహుమానాలు. ఇంత గొప్పవాళ్ళ అనుకున్నాడు, ఇంత దేవుని ఇంత భయభక్తులు కలిగిన వాళ్ళ వీళ్ళని తెలుసుకున్నాడు. అలాగన మనం కూడా మనకు తెలిసినంతట్లో వాటిని కొన్ని ఆత్మను సంపాదించుకున్నాము. మనకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని ఆ దేవాదేవుని సన్నిధిలో అడుక్కొని వేడుకుని ఆయన కృప ద్వారానే మనం సాధించుకునే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప అందరికీ ఆ దేవాదేవుడు దయచేది కదా. ఆ విధంగా మన ప్రార్థనలు ఉండాలి. మన ప్రార్థనలు ఎలాగ ఉండాలంటే, యెహోవా దృష్టి ప్రతి స్థలం మీద ఉంటుంది, చెడ్డవారిని మంచివారిని చూస్తుంటుంది. కాబట్టి మనం కూడా మన ఆయన దృష్టి మన మీద ఉండేటట్టు మనం కూడా భయభక్తులు గల వారి మీదుగా ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాం. అటువంటి కృప మన దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించిందాక. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. వందనాలు మా.